షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. చాప్టర్ బై చాప్టర్ వచ్చేద్దాము. చెప్పండి. అమ్మగారు ఆ రోజుల్లో ఏంటంటే ఒక హీరోయిన్ గా యాక్ట్ చేస్తూ దాని తర్వాత లేడీ కమెడియన్ గా కానీ ఇట్లా స్పెషల్ రోల్స్ కానీ చేయడానికి గల రీజన్స్ ఏంటి అంటే హీరోయిన్ గా పాత్రలు తగ్గిపోవడం వల్లే ఇలా షిఫ్ట్ అయ్యారన్న. అలా కాదండి, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి వచ్చి అకార్డింగ్ టు వాళ్ళకి వచ్చే అవకాశాలేగా వాళ్ళు చేస్తారు. సావిత్రి అమ్మగారితో ఆవిడ సిస్టర్ గా చాలా పిక్చర్లు చేశారు. మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అండి సావిత్రి గారు. నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ చూసింది మా ఇంట్లో ఆవిడనే. అమ్మ చేసిన సినిమాల్లో అయినా కానీ అమ్మకు ఉన్న సాంగ్స్ అయినా కానీ మీరు ఏమన్నా ఒక 2-3 సాంగ్స్ పాడితే 2 లైన్లు పడతాయి. ఓకే సరేనా? ఓకే. హాయి హాయిగా జాబిల్లి తోలి రే వెన్ని దారాలల్లి మందు జల్లి నవ్వాసాగే ఎందుకో మత్తు మందు జల్లి బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ మూవీస్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. అమ్మగారు ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ సో అవకాశాలు తగ్గుముఖం పట్టి ఇంకా చాలు అనుకున్న సందర్భం ఏదైనా ఉండిందా? అలాగేమీ లేదండి. ఆవిడ వచ్చి మ్యారేజ్ చేసుకున్నాక కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఆవిడ బాగా పీక్ టైంలో పెళ్లి చేసుకున్నారు మమ్మీ. పీక్ టైంలో బాగా పీక్లో ఉన్నప్పుడు ఆవిడ గారు వచ్చి మ్యారేజ్ చేసుకున్నారు మమ్మీ. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆవిడ యాక్ట్ చేయలేదు అసలు. ప్రేక్షకుల్లో చాలా మందికి కూడా కొన్ని అపోహలు, కొన్ని బయట విన్న వార్తలు కానీ అన్నీ వినేటప్పటికీ ఏంటి ఇందులో ఏది నిజము ఏది రాంగ్ అని చెప్పేసి కూడా చాలా ఉండేది. మన రేలంగి గారికి అండ్ అమ్మగారికి ఉన్న సాన్నిహిత్యం అనేది కూడా ఉంది, పోతే లేదు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటుంటుంది. ఏంటమ్మా అసలు యాక్చువల్ గాసిప్స్ గురించి నేను చెప్పక్కల, మీకు తెలిసిందే కదండి. వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళిద్దరు చాలా పిక్చర్లు చేశారు. వేలం గారితో ఆపారా ఇంకేమన్నా అన్నారా మళ్ళీ తెలియలే నాకు. వాళ్ళు లిస్టులు వేస్తారండి. ఈ లిస్టులు వేసే వాళ్ళకి ఏం తక్కువ లేదు కదా, మనకు తెలిసిందే కదా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మన సినిమా ఇండస్ట్రీలోనే ఫస్ట్ లేడీ కమెడియన్గా కూడా మనందరినీ కూడా ఎంతగానో నవ్వించి అండ్ ఇప్పటికీ మన మనసులో ఉండిపోయిన యాక్ట్రెస్ ఎవరైనా ఉన్నారు అంటే అది గిరిజ గారు. మరి గిరిజ గారు ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా కానీ ఆవిడ గురించి మనం వింటూ ఉన్న వార్తలు ఎంతవరకు నిజం అండ్ ఆవిడ మరి అనుభవించిన వైభవం కానీ అండ్ దాని గురించి ఇంకా మనతో ఎన్నో విషయాలు కూడా షేర్ చేసుకోవడానికి మరి గిరిజ గారి కూతురైన సలీమా గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అండ్ సలీమా గారు కూడా చాలా మంచి హీరోయిన్. కాకపోతే ఇప్పటివరకు ఒక్క తెలుగు మూవీలో కూడా మనకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? మలయాళం ఇండస్ట్రీకే పరిమితం అయిపోయారు, తమిళ మూవీస్ చేశారు, కానీ మన తెలుగులో ఎందుకు ఇప్పటివరకు యాక్ట్ చేయలేదు? ఇలా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా ఆవిడతో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే. గిరిజ గారి కూతురుగా అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మూవీస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. మిమ్మల్ని చూసేటప్పటికి చాలా ఆనందం అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని మీట్ చేయటం. ఏంటమ్మా, అమ్మగారి గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడుకోవాలి. చెప్పండి. ఏంటంటే మీరు 3rd జనరేషన్ యాక్టర్స్. ఏంటంటే మీ అమ్మమ్మ గారు యాక్ట్రెస్ అవును, అండ్ అమ్మగారు యాక్ట్రెస్ అండ్ మీరు యాక్ట్రెస్. ఏంటిది వంశపార్యపరంగా ఇలా నెక్స్ట్ 1 by 1 మా అమ్మమ్మ గారు తిలకం గారండి. ఆవిడ వచ్చి థియేటర్ ఆర్టిస్ట్ ప్లస్ ఫిలిమ్స్ చేశారు అమ్మమ్మ గారు. ఆవిడ మంచి సింగర్, యాక్చువల్లీ సింగర్ బాగా పాడతారు ఆవిడ. పద్యాలు ఎన్ని భలే పాడేది అమ్మమ్మ. దాని తర్వాత మమ్మీ, అమ్మగారు వచ్చి ఆవిడ థియేటర్ ఆర్టిస్ట్. సో అమ్మకు వచ్చి ఓన్ డ్రామా ట్రూప్ ఉండింది, రాజ్యలక్ష్మి నాట్య మండలి అని చెప్పి. చింతామణి, కురుక్షేత్రం ఇలాంటి డ్రామాస్ అన్ని వేసేవారు మమ్మీ నా బాగా చిన్నప్పుడు. తర్వాత ఫిలిమ్స్ తెలుగులో చాలా పిక్చర్లు చేశారు, మీకు అందరికీ తెలుసు. నాకు ఇన్స్పిరేషన్ వచ్చి మా మమ్మీ. నాకు చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే స్కూల్ వెకేషన్స్లో వచ్చి మా మమ్మీతో షూటింగ్స్కి వెళ్ళాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ నాకు. సో ఒకసారి తీసుకెళ్ళింది, ఎరక్కపోయి తీసుకెళ్ళింది నన్ను. అదేంటి? ఆవిడ ఎరకపోయి తీసుకెళ్ళబట్టి ఇంకా అదే స్టార్ట్ చేశాను నేను. నాకు ఒక సండే హాలిడే వచ్చినా సరే, లేదు మమ్మీ ఇవాళ వస్తాను, లేదమ్మా రేపు నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళాలి పాప అంటే, లేదు లేదు నన్ను తీసుకెళ్ళమని గోల పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మ అంది, దీన్ని తీసుకెళ్ళటం తప్పైపోయింది. నేను చెప్పాను, ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై షూటింగ్స్ అని చెప్పాను. మా అమ్మ చెప్పింది, నీ ఇన్స్పిరేషన్ చాలా బాగానే ఉన్నాయి, ఇన్స్పైర్ అయింది, చాలా సంతోషం నాకు. ఏంటి యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావా అని అడిగేది మా అమ్మ. నేను చెప్పాను, అవును నేను చాలా మిమ్మల్ని అందరినీ చూసి
నాకు యాక్ట్ చేయాలని అనిపిస్తుంది మమ్మీ అని. అనిపించడం అంతా బాగానే ఉంది, నీ చదువు అయ్యాక నువ్వు ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం, అప్పుడు దాకా కొంచెం స్లో డౌన్ అని చెప్పింది. అమ్మగారితో ఇక్కడ చెన్నైలో ఒక స్టూడియోలో షూటింగ్ జరిగిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు తమిళ్ ఫిలిం, ఒక ఫిలింకి వచ్చి లార్డ్ మురుగా, చిన్న మురుగా, ఆ క్యారెక్టర్కి వచ్చి నన్ను అడిగారు. అది చాలా ట్రై చేశారు, కానీ మా మమ్మీ గారు వచ్చి పంపల. చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని అవకాశాలు వచ్చినాయి నాకు. ఓకే. బట్ ఈవిడ చాలా స్ట్రిక్ట్, నథింగ్ డూయింగ్, అమ్మాయి చదువు అవనే అయ్యాక చూద్దామని చెప్పేసి నన్ను పంపలేదు మా మమ్మీ. అంటే ఆ రోజుల్లో అమ్మగారిని కూడా అలా సరదాగా షూటింగ్కి తీసుకెళ్ళిన టైంలోనే పరమానంద శిష్యులు కథలో అమ్మగారికి క్యారెక్టర్ అనేది వచ్చింది. సో అలాగే మిమ్మల్ని కూడా ఆ టైప్ ఆఫ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ అమ్మకి జరిగినట్టే మీకు జరిగినా కానీ అవునండి. మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు? ఆవిడకి ఏంటంటే నేను చదువు మీద కాన్సన్ట్రేట్ ఏం చేయాలి, చదువు యాక్ట్ చెయ్యొద్దు అని చెప్పలేదు. ఉమ్, ఆవిడ ఇదేంటంటే చదువు ఉండాలి, బేసిక్ వచ్చి చదువు ఉండాలి అమ్మాయికి. చదువుకున్నాక యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేయని, అది తర్వాత. చదవకుండా చదువు మానేసి యాక్టింగ్ అంటే ఆవిడ ఇంట్రెస్టెడ్ కాదు. ఓకే. ఆవిడ చాలా ఫర్మ్ అందులో. అండ్ అమ్మమ్మ గారి గురించి చెప్పారు, మరి అమ్మగారి వైభవం గురించి కూడా మాట్లాడుకుందామా? చెప్పండి. అమ్మగారి మొదటి సినిమానే నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా చేశారు. అండ్ ఆ తర్వాత పాతాళ భైరవ్ కానీ ఇలా ఎన్నో మూవీస్. నరుడా ఏమి నీ కోరిక. అది ఇప్పటికీ మీకు అవునండి, నరాల్లో ఉండిపోయింది. అవునవును. అది ఎన్ని జనరేషన్స్ అయినా కూడా దోస్ మూవీస్ అవన్నీ అన్ఫర్గెటబుల్ కదండి. యా. మా అమ్మగారు చాలా చెప్తుంటారు రామారావు గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి. నేను ఎన్టీ రామారావు గారిని ఒకసారి మీట్ అయ్యాను, నేను బాగా చిన్న పాపనప్పుడు. మమ్మీతో నేను వెళ్తాను కానీ నేను ఊరుకోను కదా, నేను ఒక పెద్ద అడ్మైరర్ సినిమాకి. సో షూటింగ్స్కి ఒకసారి నేను వెళ్తే నన్ను రామారావు గారికి ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన అంత హైట్, నేనేమో ఎంత ఉన్నాను. నన్ను ఎత్తి యాక్ట్ చేయాలంట అన్నయ్య గారు ఈవిడి గారికి, ఒకే గోల్ చేస్తుంది ఇంటికి వచ్చి అని చెప్తే నవ్వారు. ఏం పాప గారు యాక్ట్ చేస్తారా అని అడిగారు ఆయన. అవునండి అని చెప్పాను నేను. బాగా చదువుకోండి యాక్ట్ చేదురు కానీ అని చెప్పి కాసేపు నన్ను ఆడిచి పంపారు ఆయన. నాగేశ్వరరావు గారు అయితే చాలా నాటి, అక్కినే నాగేశ్వరరావు గారు. ఆయన అన్నా కూడా మాకు చాలా అభిమానం మా ఫ్యామిలీకి. అమ్మమ్మ గారు ఆయనతో వచ్చి డ్రామాస్ వేశారంట. ఓకే. సో మమ్మీ షూటింగ్కి వెళ్ళినప్పుడు వెకేషన్స్లో నేను వెళ్తాను కదా, అమ్మమ్మ నేను కూడా వెళ్ళాము. అమ్మమ్మ గారిని మేకప్ రూమ్కి పిలిచారు నాగేశ్వరరావు గారు, తిలకమ్మ గారిని రమ్మని చెప్తే నేనే వెళ్ళా కూడా. ఆ మేకప్ చైర్, రొటేటింగ్ చైర్ అండి, కూర్చోపెట్టి గుడివాడ తిలకమ్మ స్టూడియోలోకి వచ్చిందని రౌండ్లు దిక్కుతున్నాడు. ఈవిడ నాగేశ్వరరావు గారిని వదలండి, నాకు గిడ్డినెస్ వస్తుందంటే, నీకు గిడ్డినెస్ లేదు ఉండమని చెప్పి పాటలు పాడుతున్నాడు ఆయన. తిప్పి అంత నాటి ఆయన, వెరీ చియర్ఫుల్ పర్సన్ నాగేశ్వరరావు గారు. అండ్ అమ్మగారు ఆ రోజుల్లోనే సో ఎంతో అద్భుతమైన మూవీస్ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ లేడీ కమెడియన్ గా. అమ్మగారికి మంచి అవకాశాలు వచ్చినాయి, ఆవిడ అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. నాకు ఆవిడ సాంగ్స్ అన్ని చాలా ఇష్టం. నాకు ఇది మన అమ్మగారు సాంగ్స్ అని కాశీకి పోయాను రామారావు, బ్యూటిఫుల్ సాంగ్. స్వర్ణలత గారు పాడారు ఆ సాంగ్. స్వర్ణలత గారు సన్ అనిల్ రాజు గారు, ఆయన వచ్చి నాకు బాగా పరిచయం. సో వారు ఒక పిక్చర్ తీయబోతున్నారు. సో నాకు అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పారు వారు. సూపర్. నాకు తెలుగు పిక్చర్లు చేయాలండి. నేను తమిళ్, మలయాళం ఫిల్మ్స్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను అడుగుతున్నారు, తెలుగు ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు అన్నమాట. నేను తమిళ్, మలయాళం చేస్తుంటే, అదేంటి మీ అమ్మగారు తెలుగులో అంత మంచి ఆర్టిస్టు, వాళ్ళకి అందరికీ బాగా తెలిసే, అసలు మాకంటే వాళ్ళేగా నీకు సపోర్ట్ చేయాలి, మంచి వేషాలు ఇవ్వాలని నన్ను అడుగుతున్నారు. నాకు తెలుగు పిక్చర్లో మంచి క్యారెక్టర్స్ దొరకాలండి, మంచి క్యారెక్టర్స్ చెయ్యాలి. నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలని నేను ముందు నుంచి చెప్తున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అక్కడికి షిఫ్ట్ అవ్వాలని. నేను యాక్ట్ చేసిన బ్లడీ బెగర్ తమిళ్ పిక్చర్ అండి, నెల్సన్ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ప్రొడ్యూస్ చేసింది. అది అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది అసలు అది. సో అది తెలుగు డబ్బింగ్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. సో చూసిన వాళ్ళు చెప్తున్నారు, నీకు ఇలాంటి మంచి క్యారెక్టర్స్ తెలుగులో పడాలమ్మా అని చెప్పి చెప్తున్నారండి. తర్వాత నేను రీసెంట్గా చేసిన రేఖా చిత్రం అన్న మలయాళం పిక్చర్ అండి, అది పెద్ద హిట్ అయింది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ రోల్. నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ చేయాలి అని చెప్పి.
మనం చాప్టర్ బై చాప్టర్ వచ్చేద్దాము. చెప్పండి. అంటే అమ్మగారు ఆ రోజుల్లో ఏంటంటే ఒక హీరోయిన్‌గా యాక్ట్ చేస్తూ, దెన్ దాని తర్వాత లేడీ కమెడియన్‌గా కానీ, ఇట్లా స్పెషల్ రోల్స్ కానీ చేయడానికి గల రీజన్స్ ఏంటి? అంటే అంటే హీరోయిన్‌గా పాత్రలు తగ్గిపోవడం వల్లే ఇలా షిఫ్ట్ అయ్యారనా ఏమన్నా అలా అన్నారా? కాదండి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్‌కొచ్చి అకార్డింగ్ టు వాళ్ళకొచ్చే అవకాశాలేగా వాళ్ళు చేస్తారు. అమ్మా! సో, ఆవిడకొచ్చి ఆవిడ హీరోయిన్‌లుగాను చేసింది. హ్మ్. నెగెటివ్ రోల్స్ ఆవిడ చేసింది. ఓకే. విల్లీగా కూడా చేసింది. హ్మ్. సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసింది ఆవిడ. సో, ఆవిడకొచ్చిన అవకాశాలు ఎక్కువ వచ్చి హిలారియస్ కామెడియన్‌గా వచ్చినియి ఆవిడకి. ఆవిడ అందులోనే పెద్దగా క్లిక్ అయింది ఆ రోజుల్లో. ఓకే. రేలం గారితో ఎన్నో పిక్చర్‌లు అమ్మగారు చేశారు. అల్లు రామలింగయ్య గారు. ఆయనతో ఎన్నో పిక్చర్‌లు చేశారు. సూర్యకాంతం గారి కూతురు అనేటప్పటికి ఆ రోజుల్లో గుర్తొచ్చేది గిరిజ గారు. గిరిజమ్మ గారు. గిరిజమ్మ గారు తప్ప వేరే వాళ్ళు ఎవరు రారని అనిపిస్తది. సావిత్రమ్మ గారితో ఆవిడ సిస్టర్‌గా చాలా పిక్చర్‌లు చేశారు. హ్మ్. మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అండి సావిత్రి గారు. ఓకే. నా చిన్నప్పటి నుంచి నేనెక్కువ చూసింది మా ఇంట్లో ఆవిడనే. హుహు. నా బర్త్‌డే గిఫ్ట్ నాకు ఫస్ట్ బేబీ సైకిల్ సావిత్రి అంటే కొనిచ్చారు. నాకు బాగా గుర్తుంది. రెడ్ కలర్ సైకిల్. ఆహా! ఓకే. ఆంటీయే కొనిచ్చారు నాకు. హ్మ్. సో, ఇండస్ట్రీలో ఉన్న అందరికంటే ఎక్కువ సావిత్రమ్మ గారు సావిత్రి గారు వచ్చేవాళ్ళు ఎక్కువ. బాగా ఫ్రెండ్. జమున ఆంటీ వచ్చున్నారు. రాజశ్రీ ఆంటీ వచ్చున్నారు. ఎక్కువ సావిత్రి గారు. ఎక్కువ సావిత్రి గారు. బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మకి. ఫ్రెండ్ కంటే కూడా ఎక్కువ. ఫ్రెండ్ అని అనలేం. స్మూత్ దెన్ దట్. ఓకే. ఎన్ని ఫిల్మ్స్ యాక్ట్ చేసుంటారమ్మా అమ్మ? అమ్మ నాకు తెలిసి 300 ప్లస్ 300 ఉంటాయి ప్లస్. అనుకుంటా. వాహ్! 300 ప్లస్ అది కూడా సామాన్యమైన మూవీస్ కాదు. అద్భుతమైన మూవీస్, అవునండి. క్యారెక్టర్స్ కానీ. ఎన్ని ఫిల్మ్స్ వచ్చినా కూడా ఆ రోజుల్లో వచ్చిన ఫిల్మ్స్‌ని మనం మర్చిపోలేం హ్మ్. కదా! ఆ సాంగ్స్, ఆ మూవీస్. అంటే అమ్మగారు ఈ ఎంత ఈ 15 ఇయర్స్ ఏంటంటే మన పద్మనాభం గారు, గీతాంజలి గారి కాంబినేషన్ వచ్చేంత వరకు కూడా రేలంగి గారు, గిరిజ గారి కాంబినేషన్ అనేది కూడా సూపర్‌గా సెట్ అవుతూ కూడా ఎన్నో మూవీస్ అనేది కూడా వచ్చాయి. వాళ్ళ మీద పాటలు కానీ, అవును. ఇలా హిట్ పెయిర్ అంటే వాళ్ళే అవునండి. అన్నట్టే వచ్చేసింది. సో, ఆ రోజుల్లో మీకు చూసిన మూవీస్ గాని, అండ్ అమ్మగారు చెప్పిన మెమోరీస్ గాని ఏదన్నా ఉన్నాయా? నేనెక్కువ షూటింగ్స్‌కే ఎళ్ళేదాన్ని గదండీ! షూటింగ్స్‌కే ఎళ్ళేదాన్ని. మన రామలింగయ్య గారితో పిక్చర్ చేసిన అందులో సాంగ్ ఉంది ఆళ్ళది. 'దేశం 12 సార్లు నారాయణమ్మ నేను చుట్టూ తిరిగి వచ్చానే నారాయణమ్మ' అని జెప్పి. ఆ షూటింగ్‌కెళ్ళి ఆళ్ళిద్దరిని చూసి నేను పడి పడి నవ్వేదాన్ని. ఆ! అక్కడ మా అమ్మ చెప్పేది, "బేబీ ఆళ్ళు షూటింగ్ చేస్తున్నారు. నువ్వు నవ్వకూడదు. ఫైట్" అని చెప్పేది షాట్‌లో. గమ్మున ఇట్ట కూర్చునేదాన్ని. ఆ! మమ్మీ స్టార్ట్ కెమెరా అనంగానే నన్ను ఇట్ట చూస్తది. హ్మ్. అంటది. ఇట్లా సైలెంట్‌గా నవ్వుతేనే షూటింగ్ తీసుకురన్నాడు. నవ్వనని సైలెంట్‌గా కూర్చుంటా. ఈళ్ళిద్దరు చేసేది చూసి నవ్వు కంట్రోల్ అవ్వక ఆ ఫ్లోర్ నుంచి పారిపోయి బయటకొచ్చి నవ్వేదాన్ని నేను. ఐ యూజ్డ్ టు ఎంజాయ్ హర్ యాహ్! కామెడీ. రామలింగయ్య గారు బాగా తెలుసు. అల్లు రామలింగయ్య గారికి నన్ను తెలుసు. చిన్నప్పటి నుంచి తెలుసాయన. ఓకే. ఏంటంటే మీరు ఆ సర్కిల్‌లోనే ఉన్నారు కాబట్టి ఇంక అవును. అందరితో క్లోజ్‌గా ఉండిన్నారనమాట. ఓకే. ఆయన చాలా అభిమానంగా ఉండేవారు. హ్మ్. అండ్ రేలంగి గారితో ఎన్ని సినిమాలమ్మా మొత్తం? రేలంగి గారితో చాలా చేశారండి నాకు. అమ్మ ఎక్కువ చేసింది గదా! ఆయనతో. అండ్ అమ్మ చేసిన సినిమాల్లో అయినా గాని, అమ్మకు ఉన్న సాంగ్స్ అయినా గాని, మీరేమన్నా ఒక 2, 3 సాంగ్స్ పాడితే నాకు ఎక్కువ ఇష్టమైన సాంగ్స్ వచ్చి 'హాయి హాయి జాబిల్లి' ఆ సాంగ్ ఇష్టం. తర్వాత నేను చెప్పాను కదా! 'కాశీకి పోయాను యాహ్! రామహరి' చాలా ఉన్నాయి మమ్మీ సాంగ్స్. నన్ను పాడమంటారా? ఆ! హ్మ్. ఎందుకంటే ఇప్పుడు రామతిలకమ్మ గారు మీలో రావాలి. సో, ఆవిడ కూడా ఒక మంచి సింగర్ గాబట్టి మీలోంచి అలా బయటికి రావాలి. రెండే లైన్‌లు పాడతా. ఆ! ఓకే. సరేనా? హ్మ్. ఓకే. హాయి హాయిగా జాబిల్లి తోలి రేయి వెన్నె దారాలల్లె. అయిపోయిందా? నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. ఓకే. అండ్ మమ్మీ అందులో ఎంత అందంగా ఉండేవారో. హ్మ్. నాగేశ్వరరావు గారు కాంబినేషన్‌లో ఇద్దరు ఎంత బాగుండేవారో. నేను యూట్యూబ్‌లో యేసుకొని చూస్తానే ఉంటా. ఈ 'కాశీకి పోయాను రామహరి' సాంగ్ 'అప్పు చేసి ఇయన్నీ పప్పు కూడు.' బ్యూటిఫుల్. హ్మ్. బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ మూవీస్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. ఓకే. అంటే ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఆ 15 ఇయర్స్ ఒక గోల్డెన్ ఎరానేమో. ఆవిడ చెప్పింది గిరిజమ్మ వాళ్ళందరూ ఒక గారి లైఫ్‌లో. ఫ్యామిలీలాగా ఉండేవారు హ్మ్. అని చెప్పేది స్టూడియోస్‌లో. ఓకే. ఎన్టీ రామారావు గారి గురించి చెప్పేవారు మమ్మీ. ఆయన చాలా డిసిప్లిన్డ్ పర్సన్ అమ్మ. హ్మ్. అంటే టైంకి రావడం, టైంకి వెళ్ళటం మాత్రమే కాదు. ఆయనకి ఫర్గెట్‌ఫుల్‌నెస్ అంటే ఇష్టం ఉండదంట. హుహు. ఈ మతిమరుపు అనేది ఆయనకి ఇష్టం. నచ్చదంట. హ్మ్.
ఆయనే ఏదైనా మర్చిపోయి ఏదైనా మిస్ చేసుంటే అప్పుడు అమ్మ అమ్మ బాగా మాట్లాడతారు ఆయనతో. "ఏంటన్నయ్య ఏంటంటే," "లేదమ్మా ఇది మిస్ అయిందంటే," "పోనీలే అన్నయ్య వేరే ఏదైనా వేరే కొనుక్కోలేనని కాదు చెల్లెమ్మ. అది అజాగ్రత్త ఏంటి నాకు. హ్మ్. ఫార్గెట్‌ఫుల్‌నెస్ నాకేంటి" అని చెప్పి చాలా ఇదయ్యారంట. సో, మమ్మీ చాలా ఇదిగా చెప్పేది రామారావు గారి గురించి. ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకోవాలమ్మా. ఆయన అంత ఇదిగా ఉంటారు. కరెక్ట్‌గా ఉంటారాయన హ్మ్. అని చెప్పి చెప్పేది రామారావు గారి గురించి. ఓకే. ఆవిడకి బాలకృష్ణ గారంటే చాలా ఇష్టం. హ్మ్. వేముడు వాళ్ళ భీమక పిక్చర్ చేశారు గదా! అమ్మగారు. బాలకృష్ణ గారి గురించి చాలా చెప్పేవారు. ఆ! ఆయనంటే చాలా అభిమానం ఆవిడకి. ఓకే. ఒకసారి ఎళ్లారంట. రామారావు గారింటికెళ్తే అప్పుడు బాలకృష్ణ గారిని చూసారంట. హ్మ్. ఇక్కడ చెన్నైలో. మా దగ్గరికొచ్చి చెప్పింది. ఎంత పొంగిపోయిందో ఆయన్ని జూసి. అంత అభిమానం ఆవిడకి ఆయనంటే. అప్పుడు ఎక్కడుండేవారమ్మా? ఎవరు? మనమే. మేమొచ్చి అప్పుడు టీ నగర్‌లో ఉండేవాళ్ళమండి. టీ నగర్‌లో ఉంటారు. ఓకే. సో, ఇంటి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇది ఆవిడకి. ఇంటి చుట్టుపక్కల మొత్తం మన వాళ్ళే ఉండేవాళ్ళు. ఆర్టిస్ట్స్ అంటే అందరూ. అహా! లేదు లేదు. మేమున్న బిల్డింగ్‌లో డైరెక్టర్స్ ఉన్నారండి. హుహు. ఇప్పుడు లాస్ట్ నేను అమ్మగారు ఉన్నప్పుడు మందిర అపార్ట్మెంట్‌లో ఉండేదాన్ని. అక్కడొచ్చి అహా! అప్పుడు కాదు. ఏంటంటే ముందు ఒక బిల్డింగ్‌లో ఉండేవాళ్ళు గదా! అంటే టీ నగర్‌లో ఉన్నారు గదా! టీ నగర్‌లోనే డైరెక్టర్స్ ఉండేవారు. ఓహో! స్టార్టింగ్ నుంచి అదే. లేదు లేదు. ఫస్ట్ నేను బాగా చిన్న పాపగా ఉన్నప్పుడు తేనాపేటలో ఉండేవాళ్ళం. ఓకే. తినంపేటలో. తేనాపేట. దాని తర్వాత వచ్చి టీ నగర్ వచ్చేసాం. హుహుహు. టీ నగర్ వచ్చి లాస్ట్ మమ్మీ ఉన్నప్పుడు మేమున్న బిల్డింగ్‌లో వచ్చి బి. గోపాల్ గారు ఉండేవారు హుహు. డైరెక్టర్లు. తర్వాత మురళీమోహన్ రావు గారు, మోహన్ గాంధీ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్‌కోటి గారు ఉన్నారు గదా! ఆ! రాజు గారు ఉండేవారు. రాజు గారు మై ఇమ్మీడియేట్ నేబర్. ఓకే. రంజిత గారు ఉండేవారు కదా! ఆర్టిస్ట్ రంజిత. హ్మ్. సో, ఆవిడ నాకొక నేబర్ ఆవిడ. ఓకే. అందరూ సో, మన అక్కడ వాళ్ళే చాలా అనుకుంటా. మంది సినిమా వాళ్ళు ఓకే. అక్కడ. ఇలా అమ్మగారు ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ, సో, అవకాశాలు తగ్గుముఖం పట్టి, ఇంక చాలు అనుకున్న సందర్భం ఏదన్నా ఉండిందా? అలాగేమి లేదండి. ఆవిడొచ్చి మ్యారేజ్ చేసుకున్నాక కొంచెం బ్రేక్ తీసుకుంది. హుహు. ఆవిడ బాగా పీక్ టైమ్‌లో పెళ్లి చేసుకున్నారు మమ్మీ. పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు. బాగా పీక్‌లో ఉన్నప్పుడు ఆవిడ గారొచ్చి మ్యారేజ్ చేసుకున్నారు మమ్మీ. హ్మ్. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆవిడ యాక్ట్ చేయలేదసలు. దాని తర్వాత మళ్ళీ చేశారు. ఓకే. కానీ ఏంటంటే అందరూ నన్ను అడిగేదేంటంటే ఇప్పుడు గూడా అడుగుతారు, "మీ అమ్మగారికొచ్చి ఫిల్మ్ నగర్‌లో ల్యాండ్ ఉందా?" అని అడుగుతారు. ఇది హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో. హైదరాబాద్ ఆ అమ్మగారికి ఇవ్వలేదండి. ఆహా! ఆవిడ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరే. హ్మ్. ఐ డోంట్ నో అది ఎలా మిస్ అయిందని తెలియలేదు నాకు. సో, ఫిల్మ్ నగర్‌లో వచ్చి అమ్మగారికి ల్యాండ్ ఇవ్వల. ఓకే. ఓకే. సో, నేనున్నాను మా అమ్మ తరపు. సో, నాకు సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని. ఓకే. అండ్ ఏంటంటే గిరిజమ్మ గారి గురించైనా కానీ, ఆవిడ మరణం గురించైనా గానీ, తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి గూడా కొన్ని అపోహలు, కొన్ని బయట విన్న వార్తలు కానీ అన్నీ వినేటప్పటికి, ఏంటి ఇందులో ఏది నిజము? ఏది రాంగు? అని చెప్పేసి కూడా చాలా ఉండేదనమాట. అవునండి. సో, అలాంటి కొన్ని క్వెషన్స్ మిమ్మల్ని అడుగుతా. అడగండి. యాహ్! మన రేలంగి గారికి అండ్ అమ్మగారికి ఉన్న సాన్నిహిత్యం అనేది గూడా ఉంది. సో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం అని అంటూ ఉంటారు. లేకపోతే లేదు వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అని జెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటుంటది. ఏంటమ్మా అసలు యాక్చువల్‌గా? గాసిప్స్ గురించి నేను చెప్పక్కర్ల మీకు తెలిసిందే గదండీ! హ్మ్. వాళ్ళిద్దరు చాలా పిక్చర్‌లు జేశారు. రేలం గారు ఫ్యామిలీ వచ్చి మా అమ్మగారికి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు మాకు. ఓకే. అంతకి తప్ప ఈ గాసిప్స్‌కి మనం ఏం చెప్తాం? వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు. ఇంకొకటి ఈ నేను సరదాగా వినింది అంటే ఏందంటే, విన్న తర్వాత నవ్వొచ్చిందేంటంటే, 'హై గార్డెన్‌లో' అమ్మకు ఒక ఇల్లేదో ఇచ్చారు రేలంగి గారు అని జెప్పేసి అనేటప్పటికి అని ఒక్క నిమిషం షాక్ అయ్యాను. ఆయనెందుకు ఇవ్వాలండి అమ్మగారికి? అదే అట్లాంటియి వినేటప్పటికి నాకు అర్థం కాలేదు ఏంటా అని. అట్టాగంతా ఏమీ లేదండి. రేలం గారితో ఆపారా? ఇంకేమన్నా అన్నారా మళ్ళీ తెలీలా నాకు. ఆళ్ళు లిస్టులేస్తారండి. ఈ హ్మ్. లిస్టులేసే వాళ్ళకేం తక్కువ లేదు గదా! మనకు తెలిసిందే యాహ్! గదా! పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోయినియి అని జెప్తారు. ఇంక ఆస్తులిచ్చేసారని జెప్తారు. ఆళ్ళకేమేమి దోస్తాయో అయన్నీ చెప్తారు. హ్మ్. ఇక మనం ఎంతమందిని మనం కంట్రోల్ చేస్తాం? అందులో ఎంతవరకి నిజాలు, ఎంతవరకు నిజాలు లేవని మనకందరికీ తెలుసు. హ్మ్. సో, బెస్ట్ ఈస్ టు ఇగ్నోర్. యాహ్! ఆవిడ కూతురిని నేను. అలాగంతా ఆయనేమి ఇవ్వలేదంటే ఆయన ఎందుకివ్వాలండి? హ్మ్. వై షుడ్ హి గివ్? ఆయన ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు. కానీ రేలం గారిని నేను చూసింది నాకు గుర్తులేదు. రేలం గారు వైఫ్ శ్రీదేవి అమ్మ గారిని నేను చూసున్నాను. ఓకే. నేను చిన్న పాపగా ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. హ్మ్. సో, ఆంటీ వచ్చి నాకు బాగా గుర్తున్నారు. ఓకే. వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు. నేను, అమ్మమ్మ, మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. హ్మ్. అంతేగాని ఇయన్నీ మామూలు గాసిప్. జస్ట్ ఇగ్నోర్ అంతే. ఓకే.
అండ్ అమ్మగారు ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి అన్నారు అవునండి. కదా! అవునండి. అంటే ఆ పెళ్లి విషయంలో కూడా ఏంటంటే సో, ఇండస్ట్రీలో ఉన్న ఆ పర్సన్‌ని చేసుకోవడం అనేది అంటే గిరిజమ్మ చేసిన పెద్ద మిస్టేక్ అని చెప్పేసి కూడా చాలామంది అంటుంటారు. వాళ్ళు అనేది అది వాళ్ళ ఒపీనియన్ అండి. హ్మ్. నేను ఆవిడ డాటర్‌గా నేనేం చెప్తున్నానంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవటం తప్పని నేను అనను. హ్మ్. ఏం వాళ్ళు మనుషులు గదా! అందులో మంచి వాళ్ళు లేరా? సచ్ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దేర్ యెస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో. వండర్‌ఫుల్లీ సక్సెస్‌ఫుల్ మ్యారేజెస్ ఆర్ దేర్. అమ్మగారు మ్యారేజ్ చేసుకున్నది రాంగ్ పర్సన్. నెగెటివ్ పర్సన్. ఓకే. నాట్ దట్ హి ఈస్ ఎ సినిమా పర్సన్. సినిమా పర్సన్ పెళ్లి చేసుకోవడం తప్పనేది నేను ఒప్పుకోనండి. హ్మ్. ఎంతో మంచి మనుషులున్నారండి సినిమాల్లో. ఎంతమంది బావున్నారు? అందరూ దుర్మార్గులు ఉండరు గదా! హ్మ్. పర్సన్ హి ఈస్ ఎ టోటల్ వాల్యూలెస్ నెగెటివ్ పర్సన్. తన గురించి మీరు అడిగారు గనుక నేను చెప్తున్నాను. తన గురించి మాట్లాడుకోవటం గూడా ఒక నెగటివిటీ అండ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. ఓకే. ఆయన గురించి మంచిగా చెప్పుకోవటానికి నాకేమీ లేదండి. అంటే ఫస్ట్ నుంచి కూడా చిన్న మూవ్‌మెంట్ కానీ అస్సలే లేదండి. హుహు. ఆయన మా అమ్మ హస్బెండ్. హ్మ్. అంతేగాని ఆయన గురించి చెప్పుకోవటానికి ఏమీ లేదు. నేను ఒకే సెంటెన్స్‌లో చెప్పేసాను. ఓకే. అంటే అమ్మగారి పేరు మీద తీసిన 2 మూవీస్ ఉన్నాయి కదమ్మా! అవునండి. 'భలే మాస్టర్' అని చెప్పేసి ఎన్టీఆర్ గారితోనే 2 మూవీస్ చేశారు. అవును. ఆ మూవీస్ ఫ్లాప్ అవ్వడాని వల్లనే ఆర్థిక ఇబ్బందులనేది కూడా స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చా? ఆయనేంటంటే అండి, ఆయన ఫైనాన్షియల్లీ మా అమ్మగారి మీద డిపెండెంట్ అండి. హ్మ్. ఆయన యేసుకున్న మంచి మంచి బట్టలయన్నీ కూడా మా అమ్మగారే కొనిచ్చారు. హుహు. మా అమ్మగారిదొక అంబాసిడర్ కారు ఉండేది. అదేసుకొని ఆయన తిరిగేవారు. హ్మ్. ఆయన చాలా అప్పులు చేసి సినిమాలని అయ్యని ఆటికన్నిటికి అమ్మగారు గ్యారంటర్‌గా సిగ్నేచర్ పెట్టారు. అమ్మ టోటల్‌గా ఫైనాన్షియల్‌గా కొలాప్స్ అయింది ఆయన వల్లే అనేది అందరికీ తెలుసు. ఫైనాన్షియల్ కొలాప్సే కాదు, ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాదు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. బట్ అయన్నీ మళ్ళీ మళ్ళీ మనం నెగటివిటీ మాట్లాడటం నాకిష్టం లేదు. ఎన్నో మంచి విషయాలు నేను మాట్లాడాలి ఈ ఇంటర్వ్యూలో నేను అనుకుంటున్నాను. అంటే ఈ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ ఉద్దేశ్యం కూడా ఏంటంటే అమ్మా, అన్నీ తెలియాలి. కరెక్ట్ అర్థమైంది. నిజాలనేది కూడా కానీ తెలియాలి. వీళ్ళ గురించి ఆల్రెడీ తెలుసు. హ్మ్. నేను ఒకే సెంటెన్స్‌లో ఆయన చాలా నెగెటివ్ పర్సన్. ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాదు. ఆయన ఒక మంచి హస్బెండు గాదు, ఒక మంచి ఫాదరు గాదు. ఆ ఫాదర్ అని చెప్పుకోవాలని కూడా నాకు అనిపించట్లేదు. హుహు. అంటే ఆయన అలా ఎళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన బయటికెళ్ళొస్తానని చెప్పి ఈవిడని అప్పుల్లో ముంచేసి ఎళ్ళిపోయాడండి. అంతే ఇంక తర్వాత అస్సలు ఇప్పటికి స్టిల్. ఆవిడ ఇరుక్కుపోయింది ఆయన వల్ల బాగా. హ్మ్. ఉన్నప్పుడు కూడా ఆవిడని ఒక హ్యూమానిటీతో ఆయన ఫైనాన్షియల్‌గా ఏమి ఆమెను చూసుకోలేదు. ఏమి హ్యాపీనెస్ ఆయన వల్ల లేదు. హ్మ్. ఒక హ్యూమన్ బీయింగ్‌గా కూడా ఆయన ఇంట్లో ఉండేవారు కాదు. ఇన్‌ఫాక్ట్ ఇట్స్ ఎ నెగటివిటీ అది అందరికీ తెలుసు. నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కల. మీరు రోజు ఆ ఇల్లు ఒక బ్యాటిల్ ఫీల్డ్ ఈ మనిషి ఉంటే. రణరంగమే. రోజు బ్యాటిల్ ఫీల్డే. హుహు. అమ్మగారు ఆవిడ ఏం చెప్పేది నేను పాపం ఆవిడ. హ్మ్. కానీ ఏంటంటే, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ఒక డబ్బులొస్తూ ఉన్నది. అండ్ దాంతో పాటు ఇంకో పక్క కుటుంబము. ఇలా అన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అమ్మగారు? ఆవిడ చేసేదండి. మా అమ్మమ్మ గారు అన్నీ చూసుకునేవారు. అమ్మమ్మ గారు చూసుకునేవారు. అమ్మమ్మ గారు అన్నీ మెయిన్ మమ్మీకి సపోర్ట్ వచ్చి మా అమ్మమ్మ గారు. హుహు. అంటే ముందు అమ్మమ్మ గారే షూటింగ్‌లకెళ్ళేవారంట. హ్మ్. దాని తర్వాత నేను పుట్టాక నేను కొంచెం పెద్ద పాప అయ్యాక ఇంట్లో నా మమ్మీయే ఎళ్ళేది. అంతా మేనేజ్‌మెంట్ అంతా అమ్మమ్మ గారే చూసుకునేది. ఈవిడ గారు పెళ్లి చేసుకునేదాకా బ్రహ్మాండంగా ఉందని నేను విన్నా. హ్మ్. ఈవిడ పెళ్లి చేసుకుంది. పతనం అయిపోయింది ఈవిడ. ఇది అంటే అమ్మమ్మ గారు ఇష్టపూర్వకంగానే అమ్మగారు పెళ్లి చేసుకున్నారా? అరేంజ్డ్ మ్యారేజే కదా! అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్. ఓకే. ఓకే. అండ్ ఇంతకు అమ్మగారి లాస్ట్ సినిమా ఏదమ్మా? లాస్ట్ సినిమా నాకు కరెక్ట్‌గా గుర్తులేదండి. నేమ్ ఓకే. గుర్తులేదు నాకు. అప్రాక్సిమేట్‌లీ ఇయర్ గాని మీరు ఏం చదువుకుంటున్న టైంలో అట్లా ఏమన్నా? అమ్మగారు నాకు కరెక్ట్‌గా జ్ఞాపకం లేదు. హుహుహు. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గదా మీకు. ఓకే. అంటే చదువుకుంటున్న టైంలోనే దట్స్ హ్మ్. హ్మ్. అండ్ అలాగే అమ్మగారి మరణం పైన గూడా చాలా వరకు కొంచెం నేను డిఫరెంట్‌గా విన్నానండి. ఉన్నానా? ఏంటంటే రకరకాల గాసిప్‌లు నేను విన్నాను. అంటే ఆస్తి పోవడం అనేది అది కారణం అది ఏంటనేది కూడా తెలిసింది. ఆస్తి ఎప్పుడో పోయిందండి. ఆ! ఆస్తి పోయి ఆమె చనిపోవడం కాదు. ఆస్తి ఎప్పుడో పోయింది. హ్మ్. ఆవిడ మ్యారేజ్ చేసుకున్న ఒక 1 ఇయర్‌లోనే అయిపోయింది ఆవిడ. ఇది 1 ఇయర్‌లోనేనా? ఓకే.
ఇంకా ఆస్తి గురించి పక్కన పెట్టినా కానీ టోటల్ వాష్ అవుట్ అయిందని అందరు అది తెలిసిన విషయమే. నేనేం కొత్తగా చెప్పే ఫ్రెష్ న్యూస్ కాదు అది. కానీ అమ్మగారే అమ్మగారు మరణం వచ్చి ఏంటంటే అమ్మగారు బాగానే ఉన్నారండి. ఆ రోజు మందిర అపార్ట్మెంట్ లోనే పోయారు. టీ నగర్ లో ఉన్నాం చెప్పాను కదా, మన డైరెక్టర్స్ అందరూ ఆ బిల్డింగ్ లో ఉన్నారని చెప్పి. ఆ రోజు మార్నింగ్ కూడా అమ్మగారికి నేనే కాఫీ వేసి ఇచ్చాను. కాఫీ వేసి ఇచ్చి గీజర్ వేసి అమ్మ స్నానం చేసి వస్తాను అని చెప్పి చెప్పింది నాతో. సరే మమ్మీ అని చెప్తే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఒక 2-3 minutesలో హెవీ బ్రీతింగ్ సౌండ్ వినిపించింది నాకు. ఇదేంటిది నాకు అర్థం కాదు. లోపల పరిగెత్తికెళ్ళా షీ కొలాప్స్డ్ ఆన్ ద బెడ్. ఓకే. నేను కూడా లోపలికి వెళ్ళి 5 నిమిషాలు అయింది. ఎప్పుడు కొలాప్స్ అయింది ఏమైంది నాకు తెలియదు. ఇట్టా ఇట్టా అంటే హెవీ బ్రీత్ చేసి ఇట్టా అంటుంది నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అంది. నాకు భయపడిపోయి నేను మా ఇంట్లో హౌస్ హోల్డ్ హెల్పర్ ఒక ఆవిడని పెట్టుకుని నేను వెంటనే అపోలో అంబులెన్స్కి ఫోన్ చేశాను. నేను అయిపోయింది, షీస్ గాన్. నేను పల్స్ చూసాను, నేను లేదు, బట్ స్టిల్ ఏమైనా వెంటిలేటర్లో వేసి మా అమ్మ నేను బతికించుకోగలరా ఏంటని తెలియదు. అపోలో అంబులెన్స్ పిలిపించి ఐ పుట్ హర్ ఇన్ ద అంబులెన్స్ అండ్ ఐ టుక్ హర్ దర్. తీసుకెళ్ళిపోయాను నేను. వెళ్తేప్పుడు డాక్టర్స్ చెప్పారు, లేదమ్మా మమ్మీ పాస్డ్ అవే. మమ్మీకి వచ్చి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందండి, బట్ మెడిసిన్స్ ఇప్పించేదాన్ని. సో మన చెన్నై అపోలో గ్రీన్స్ రోడ్లోనే షీ వాస్ అండర్ ద కేర్ ఆఫ్ డాక్టర్ సత్యమూర్తి సార్. సో దానికి ముందే తీసుకెళ్ళి చూపించాను. ఆయన నన్ను అనేవారు, నువ్వు ఎందుకు సలీమా ఇట్లా టెన్షన్ అవుతావు, మీ అమ్మకి ఏమీ లేదు. నేను చెప్పాను మా అమ్మమ్మ పోయారండి, నాకు మా మమ్మీ ఒక్కతే ఉంది, షీ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ మీ. ఈ సార్ నోను అమ్మగారికి ఏమీ లేదు, యు బీ కూల్. అక్కడ ఏదైనా ఉంటేనే కదా నేను మందులు ఇస్తాను. సూపర్గా ఉంది మీ అమ్మ, తీసుకెళ్ళి ఇంటికి అని చెప్పారు. నేను మందులన్నీ ఇచ్చి వి బ్రాట్ హర్ హోమ్. షీ వాస్ ఫైన్, ఏమీ లేదు. రెగ్యులర్గా నేను చెకప్ తీసుకెళ్ళేదాన్ని ఆయన దగ్గరే. సో వచ్చారు, షీ వాస్ వెరీ కంఫర్టబుల్. ఆ రోజు ఇలాగ అయిపోయింది. సరే తీసుకెళ్తే అక్కడ ఎమర్జెన్సీ వార్డులో సత్యమూర్తి గారు హీ వాజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. సో ఇట్ గిరిజ గారు వచ్చారు, ఇలా అయిందని చెప్పి ఇన్ఫార్మ్ చేయమని చెప్తే హీ కేమ్ ఫ్రమ్ దర్, అక్కడ నుంచి వచ్చారు. దెన్ వచ్చి చూశారు. దెన్ హీ డిడ్ంట్ టెల్ మీ ఎనీథింగ్. He just looked at me like this and he went out. I got a doubt. పోయిందా మమ్మీ? దెన్ అక్కడ లోపల నుంచి ఎమర్జెన్సీ వార్డ్ నుంచి డ్యూటీ డాక్టర్స్ వచ్చారు. సార్ సలీమా మమ్మీ పాస్డ్ అవే. పాస్ అవే అయిపోయి ఫ్యూ మినిట్స్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ ద రీజన్ వై మై మదర్ పాస్డ్ అవే. దే సెడ్ రెస్పిరేటరీ అరెస్ట్. ఓకే, ఊపిరి ఆడక అమ్మ పోయింది. ఇది మరి అది ఏ ఇయర్లో అమ్మా? 95 అండి. 95. సరే నేను చెప్పాను ఓకే. వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు, దే వర్ జస్ట్ లుకింగ్ అట్ మీ లైక్ దిస్. ఐ సెడ్ ఓకే రైట్, సో వాట్ హ్యాస్ టు బి డన్, ఐ డూ దట్. ఓకే అని చెప్పి మమ్మీ బాడీని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి నేను చేయాల్సిన నా డ్యూటీ నేను చేశాను. కానీ నాకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోంచి కండోలెన్స్ చెప్పింది ఓన్లీ 2 people అండి. ఆ రోజు మమ్మీ పోయిన రోజే శోభన్ బాబు గారు నాకు ఫోన్ చేశారు. నాకు టైం కూడా గుర్తుంది, నైట్ 8:45 చేశారు. అమ్మ నేను శోభన్ బాబుని మాట్లాడుతున్నాను, అమ్మగారు పోయారు అని చెప్పి విన్నాను, నీకు మేమందరం ఉన్నాం, ఇది ఊరినే ఏదో కండోలెన్స్ చెప్తున్నానని చెప్పి నువ్వు అనుకోబాక, నీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా నేను అంజీ కరైలో ఉన్నాను, నా దగ్గరికి రామ్మా అని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న. దాని తర్వాత అల్లు రామలింగయ్య గారు వచ్చారు. ఆయన 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చి నా దగ్గర కూర్చొని ఒక 1 hour కూర్చున్నారు. కూర్చొని అమ్మగారి గురించి మాట్లాడి ఆయన చాలా బాధపడి, మేము అందరం ఉన్నాం, ఏంటో ఒక్కదాన్నే ఉన్నానని ఫీల్ అయిపోక అని చెప్పారు ఆయన. సరే అంకుల్ అని చెప్తే చాలాసేపు నాతో మాట్లాడి వెళ్ళారు. మళ్ళీ ఇంకోసారి కూడా వచ్చారు ఆయన. వీళ్ళిద్దరే నాకు కండోలెన్స్ చెప్పిందండి. ఓకే, ఏంటంటే ఈ పర్టికులర్గా అమ్మగారి మరణం గురించి ఎందుకు అడిగానంటే, విన్నానండి, నేను విన్నాను. బస్ స్టాండ్ లో చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటలకి మనం ఏమంటామండి, దీని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలనే. లేదు ఆవిడ ఏదో ఫెయింట్ అయి పడిపోయిందంట. తర్వాత నేను మా అమ్మగారిని చూసుకోలేదంట. నేను మ్యారేజ్ చేసుకొని దుబాయ్ వెళ్ళిపోయానంట. నేను ఎప్పుడు దుబాయ్ వెళ్ళానో ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో మరి అట్లా ఏ సినిమాలో కూడా నా క్యారెక్టర్లు రాలా. దుబాయ్కి పెళ్లి చేసుకుని వెళ్ళే క్యారెక్టర్లు కూడా అట్లా రాలా. సో మరి ఫ్యూచర్లో వస్తాయేమో తెలియలేదు. నేను మాత్రం సింగిల్ అండి, నేను ఇప్పుడు దాకా నేను మ్యారేజ్ చేసుకోలేదు. సో నేను మా అమ్మగారిని వదిలేసి
బస్ స్టాండ్లోనో లేకపోతే వారు ఎక్కడో వదిలేసి నేను అక్కడికి పారిపోలేదు. ఇంకోళ్ళు ఏంటంటే నేను మలయాళం పిక్చర్ చేశాను కదా, నాకు మలయాళీ నుంచి పెళ్లి చేసేసారు. నేను క్యాలికట్లో సెటిల్ అయిపోయానంట. క్యాలికట్లో అయ్యని ఎప్పుడు సెటిల్ అయ్యానో తెలియదు నేను. అంటే వాళ్ళ ఊహల్లోనే సెటిల్ అయినట్టున్నా నేను. అంటే మా అమ్మగారిని ఒకదాన్ని వదిలేసి నేను క్యాలికట్కి వెళ్ళిపోయి ఎవరో ముస్లిం అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయానంట. మా అమ్మ దిగులు పడి పాప అమ్మగారు చచ్చిపోయారు. ఇవి చాలా విన్నానులే ఇలాంటివి. మా అమ్మగారు దగ్గర నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే తెలుసా అంటే, మా అమ్మగారు వచ్చి నన్ను చాలా ఇండిపెండెంట్గా పెంచారండి. మా అమ్మగారు వచ్చి నాకు ఒక ఫ్రెండ్ లాగా. మా అమ్మమ్మ నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. నా దగ్గర ఏ సీక్రెట్స్ ఉండవు. మా అమ్మ నా గురించి ఏమీ అడగదు. కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఉన్నాను, నేను ఎన్ని గంటలకు వస్తాను, అక్కడ ఏం చేస్తున్నాను అన్నీ నేనే చెప్పేస్తాను మా అమ్మకి. మా అమ్మకి నేను అన్ని నిజాలే చెప్తాను. నన్ను అంత ఇండిపెండెంట్గా పెంచింది మా అమ్మ. నా ఫ్రీడమ్ని నేను ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు. నా మీద అంత నమ్మకం మా అమ్మకి. ఎవరు వచ్చి నా గురించి ఏం చెప్పినా మా అమ్మ అలాగా చా అలాగా. ఇప్పుడు మా అమ్మ గురించి డెత్ స్టోరీలు చెప్తే నేను అలా అన్నా ఇదే అలాగండి వచ్చారండి. ఇది మన ఇంట్లో 2 ఫొటోస్ చూసాం, అమ్మగారిది అమ్మమ్మ గారిది. అవునండి. సో అది మై 2 స్వీటీ పైస్. ఇదేంటి? ఐ లవ్ దెమ్ అండి. ఐ లవ్ దెమ్ సో మచ్. అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు అమ్మమ్మ గారు, అవును, మీరు, అమ్మమ్మ గారు, అమ్మ, నేను ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏంటంటే 3 లిటిల్ స్పారోస్ లాగా ఉండేవాళ్ళం. చాలా స్మాల్ ఫ్యామిలీ, వెరీ క్లోజ్. ఓకే. అమ్మమ్మ గారు చాలా నాటీ. అమ్మగారు క్వైట్ రిజర్వ్డ్, ఆవిడ మిలిటరీ ఆఫీసర్ లాగా. అమ్మమ్మ అంటే షీఈ్ వెరీ నాటీ టు ద కోర్. మీ ఇద్దరిని అమ్మగారు కంట్రోల్ చేసేవారు, నేను అమ్మమ్మ పెట్టు. నేను పెద్ద ప్రాంక్స్టర్ అండి చిన్నప్పుడు. అంత అల్లరి కాదు. నన్ను పెంచేటప్పటికి మా అమ్మ అయిపోయింది. అంత అల్లరి చేసేదాన్ని. మా అమ్మని అడిగేవారు, ఒకే బిడ్డ ఉంది గిరిజమ్మ, ఇంకో బిడ్డ ఉంటే బాగుండేది, దీనికి తోడు. అమ్మో, దీన్ని ఇంట్లో పెట్టుకొని నేను ఏమేమి అవుతున్నాను అనేది నాకు తెలుసు. ఇది ఒక్కతే చాలు, దీన్ని పెట్టుకొని అంత అల్లరి. నేను ఒక టామ్ బాయ్ అండి. బాయ్ కట్ చేసుకోవటం, జుట్టు పెంచుకోమంటే పెంచుకొని ఏడుస్తా. ఆ బెల్ బాటమ్ ఏంటి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో నాకు బర్మా బజార్ అని ఒక మార్కెట్ ఉండేదండి. అక్కడ తీసుకెళ్ళి నాకు సన్ గ్లాసులు పిచ్చి చిన్నప్పటి నుంచి. సన్ గ్లాసులు, వాచ్లు. ఏంటి ఫస్ట్ స్టాండర్డ్. మా అమ్మ అడిగేది, నీకు ఇప్పుడే వాచ్ కావచ్చు. నాకు వాచ్ కొనేమని అంటాను చూడు అమ్మమ్మ. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చేదాన్ని. మా అమ్మమ్మకి నేను ఏ టెండర్ పెట్టినా పాస్. ఎందుకంటే మీరు ఆల్రెడీ అమ్మమ్మ గారి వాచ్ అడుగుతుంది, నువ్వు అది కూడా కొనివ్వటానికి ఏంటి పెద్ద సీన్ చేస్తున్నావు ఇంట్లో, నువ్వు దామ్మా పాప మనం వెళ్ళి కొనుక్కుందాం, మీ అమ్మ నువ్వేం అడక. మా అమ్మ మీ వల్లే అది అలా తయారవుతుంది, మా ఎవరి మాట ఏంటల్లా. అలాంటి వేరే దాన్ని బేబీ సైకిల్ ఒకటి కొనిచ్చేసి ఇంకా అది వేసుకొని గ్యాంగ్ లీడర్ వెళ్తుంది చూడంటుంది మా అమ్మ. నా వెనక చిన్న చిన్న పిల్లలు 10 మంది. రోడ్ల మీద తిరగకూడదంటే ఆ సైకిల్ వేసుకొని నేనే ముందే వెళ్తా, ఈ బేబీ సైకిల్ వేసుకుని. నా వెనక నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు గోల్ చేసి బేబీ సైకిల్ కొను. మేమందరం ఆ స్ట్రీట్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఆ బేబీ సైకిల్. మాకు వచ్చి 2 డాగీస్ ఉండేవి. ఆమె పెట్ లవర్. సీజర్ అని ఒక ల్యాబ్రేడర్, జూలీ అని ఒక అల్సేషన్. జూలీ వచ్చి ఫెరోషియస్, అది రాదు. ఈ ల్యాబ్రేడర్ కూడా మా వెనక అది పరిగెత్తుకొచ్చేది. మా అమ్మ చూస్తుంది, ఇదే పని వచ్చారంటే స్కూల్ నుంచి ఇదే పని వెళ్తుంది చూడు. గ్యాంగ్ లీడర్ సైకిల్లో వెనక గ్యాంగ్ వేసుకొని వెళ్తాను చూడు. తర్వాత కింద ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉన్నానంటే చెట్టు మీద ఉంటా. చెట్లు ఎక్కటం. చెప్పారు ఆల్రెడీ టామ్ బాయ్ అని చెప్పేసి. చాలా అల్లరి, అన్కంట్రోలబుల్ అల్లరి. అన్ని షార్ట్స్, టీ షర్ట్ ఇంట్లో. ఆ చిన్న ఫ్రాక్లు వేయమంటే ఏడుపు. మా అమ్మ వచ్చి చల్లారామ్స్ అని మంచి అందమైన ఫ్రాక్లు వేసి, నాకు అవి వద్దు. నా బెల్ బాటమ్ ఫుల్ హ్యాండ్ షర్ట్, అది మడిచే పెట్టుకోవాలి. నేను వాచ్ పెట్టుకుంటా. నాకు ఒక క్యాప్, డార్క్ సన్ గ్లాసులు, చెప్పులు వేసుకోండి సార్ నేను, నాకు షూస్ కావాలి. మా అమ్మమ్మని చూసినట్టు, అది చూడు ఏమేమి చేస్తుందో చూడేది, అసలు ఏమనుకుంటుంది అది. ఫ్రాకులు కొనిస్తే అన్ని తీసి పక్కన పడేసింది. ఒక్క ఆడపిల్ల లక్షణం అయినా ఉందా దీనికి. అమ్మమ్మ చెప్పింది బెల్ బాటమ్ వేసుకోవటం తప్ప, ఒక క్యాప్ పెట్టుకుని ఏ తప్పేంటి, చిన్న బిడ్డ దానికి ఇష్టమైన డ్రెస్సులు వేసుకోమని. నేనేమో పట్టుపాడాలి, మా అమ్మ ఏమో పూజలు నవరాత్రులు వస్తా పట్టుపాడాలి వేసుకోమని, మంచి అందమైన పట్టుపాడాలి. ఆ చిన్న ఈ వడ్లానాలు ఇవన్నీ నాకు కొనిపెట్టి నేను అక్కడ బెల్ బాటం వేసి తీసుకునేదాన్ని.
దీన్ని ముందక నుంచి తీసుకెళ్ళిపోను, నేను చూడలేకపోతున్నా దీన్ని ఆ, అని చెప్పి ఫోర్సబుల్ గా నాకు ఆ పట్టుపావడాలు డ్రెస్సులు అవన్నీ వేసి చక్కగా తీసి, చూడు ఎంత అందంగా ఉన్నావు, బొమ్మలాగా ఉన్నావు అని చెప్పేది మా మమ్మీ. మా మమ్మీని చూసి నేను ఫేసెస్ చేసేదాన్ని. మా అమ్మ నేను దీనికి ఒక తోక ఒకటే తక్కువ దీనికి అనేది మా అమ్మ, అంత అల్లరి. ఓకే. తర్వాత ఏం చేసేదంటే స్కూల్కి మా అన్నం పెట్టి ఇచ్చేవారు కదా సార్, నేను తిన్నాను, ఉమ్, కాకులకి పెట్టేస్తా. నా చిన్నప్పటి నుంచి అన్నం అంటే ఇష్టం ఉండదు. నాకు కేకులు, చాక్లెట్లు, ఉమ్, కస్టర్డ్లు. ఇది మా స్కూల్ సెక్యూరిటీ చూసాడు. దిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ద పాస్ట్ లాట్ ఆఫ్ మంత్స్. సెక్యూరిటీ చూసి ఇదేంటి రోజు కాకికి తిండంతా పెట్టేస్తుందా, నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటి పాప నువ్వేంటి కాకిలకి లంచ్లు పెడతావు అంటే, నాకు అన్నం అంటే ఇష్టం ఉండదండి. ఉమ్. అన్నం అంటే ఇష్టం ఉండదు, మరి ఏం కావాలి నీకు? నాకు కేకులు కావాలి. మధ్యాహ్నం పూట ఎవరు కేకులు పెడతారు? మా అమ్మ నాకు కేకులు పెట్టట్లా, అన్నం పెడుతుంది, నేను తినలాగా అయిపోతున్నాను, అందుకని చెప్పి కాకులకి నేను పెట్టేస్తున్నాను. సరే నీ పని ఎలా ఉందా అని చెప్పి గమ్ముని వెళ్ళాడు. తర్వాత సాయంత్రం మా అమ్మమ్మ పికప్కి వస్తే మా అమ్మకి చెప్పేశాడు ఈ మహానుభావుడు. అది మీ అల్లరి అది ఏంటో అర్థం అయిపోతుంది. మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది, మా అమ్మకి చెప్పలా. మా అమ్మకి చెప్తే నేను బుక్ అయిపోతా. మా అమ్మమ్మ వచ్చింది, ఏంటమ్మా అక్కడేమిటో కాకిలకంతా డైలీ నువ్వు లంచ్ పెట్టి కాకులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, నీ గురించి చల్లటిగా చెప్పారు నాకు. ఆ, ఎవరా వాచ్మ్యాన్ అంకుల్ చెప్పాడా నీకన్నాడు. నువ్వు పెట్టావా లేదా చెప్పు. ఉమ్, అవును పెట్టాను. ఎందుకు పెట్టావని, నువ్వు నా కేకులు కొనివ్వట్లేదుగా, నేను డైలీ అన్నాలు తినమని సతాయిస్తున్నానుగా, నువ్వు మా అమ్మాయి తినదాకా నేను కాకులు పెట్టేస్తున్నానంటే అప్పుడు మా అమ్మని పిలిచి చెప్పింది, ఇలా చేస్తుందంట స్కూల్లో అని చెప్పి. దాని తర్వాత నన్ను చెప్పి మా స్కూల్ హెడ్ మిస్ట్రెస్ చెప్తే నేను వింటానంట. సెలీన్ జేవియర్ అని మా హెడ్ మిస్ట్రెస్ ఉండేవారు, ఆ, ఆవిడ చెప్తే నేను వింటాను. తర్వాత సావిత్రి ఆంటీ చెప్తే వింటా, మా అమ్మమ్మ చెప్తే వింటా. ఈ ఈ తిండి మాత్రం ఈ తిండి గురించి మాత్రం విన్నాం మా అమ్మమ్మ విషయం. మా అమ్మమ్మ చెప్పి 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 ఈ తిండి విషయానికి ఎవరైనా హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి వెళ్తారా, ఆ హెడ్ మిస్ట్రెస్ దగ్గర నేను తీసుకెళ్ళి సిస్టర్ లాగంతా చేస్తుందంట, మీరు చెప్తే ఏంటుంది, దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఫుడ్ విషయాలు మిమ్మల్ని చెప్పమంటున్నాను రిక్వెస్ట్ అంటే, ఆవిడ నన్ను నో నో షీస్ అ గుడ్ బేబీ, నేను చెప్తాను, ఎందుకమ్మా అలా చేస్తున్నావు అంటే, నాకు ఇష్టం లేదు సిస్టర్. ఆ, అప్పుడు చెప్పింది, నీకు ఎనర్జీ కావాలి, బాగా గ్రో అవ్వాలి, అది ఇది అని చెప్పి నేను చేసి, నువ్వు గుడ్ బేబీ కదా, నువ్వు గాడ్స్ చైల్డ్ నువ్వు కదా, యూ లిసన్ టు మీ, నో యూర్ స్వీట్, ఐ లిసన్ టు యువర్ సిస్టర్ అని. వాట్ రైస్ యూ లైక్ యూ టెల్, ఉమ్, షీ విల్ ప్రిపేర్ ఫర్ యూ అని చెప్పి అమ్మమ్మకి చెప్పింది. నో నో, మా అమ్మమ్మకి అమ్మకి చెప్పింది, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ హర్, షీఈ్ అ స్వీట్ బేబీ, స్వీట్ బేబీ. తింటది. మా అమ్మ మంచి స్వీట్ బేబీ అమ్మ, నీ దగ్గర పెట్టుకో స్వీట్ బేబీ అని చెప్పి మా అమ్మ వెళ్ళిపోయింది. బయటకు వచ్చాంట 24 గంటలు పక్కన ఉంటే ఎంత స్వీటో ఇవి తెలుస్తుంది, ఇవి స్వీట్ బేబీ అంట హెడ్ మిస్ట్రెస్కి అని చెప్పి. నో నో, మీకు హ్యాండిల్ చేయటం తెలియదు ఆ బిడ్డని, ఇప్పుడు రేపు నుంచి అన్నం తింటది చూడు అని చెప్పింది. నీకు ఏం కావాలంద అమ్మమ్మ, నాకు పెరుగన్నం ఇష్టం, పెరుగన్నం పెట్టి ఉమ్, తింటాం, మళ్ళీ కాకికి పెడతాం, ఏ తింటానని చెప్పి అవి పెట్టుకొని తినేదాన్ని. ఆ వాచ్మెన్ నువ్వు వెళ్ళి చెప్పేసావు కదా మా అమ్మమ్మ దగ్గర. అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎన్నో తుంటరి పనులు చేశానని అంటున్నారు కదా, నేను అందులో స్పెషలిస్ట్ అండి. అయితే అందులో ఏంటంటే మీరు ఎవరికి చెప్పుకోకుండా అలా రిక్షా తీసుకొని అది నా వెళ్ళిపోవడాలు ఏదో స్పెషాలిటీ. జరిగిందట్టుగా. అవునండి, మా అమ్మమ్మ గారు నాకు కొంచెం పాకెట్ మనీ ఇచ్చేవారు. ఒకరోజు ఏమైందంటే స్కూల్ అయిపోయింది. ఉమ్, స్కూల్ అయిపోయిన వెంటనే 2 ఎంట్రన్స్లు ఉన్నాయి మా స్కూల్కి. ఉమ్, ఇంకో ఎంట్రన్స్ నుంచి రిక్షా వాడిని పిలుచుకొని రిక్షాలో ఎక్కి కాలు మీద కాలు వేసుకొని ఆ చేతిరిట్టా పెట్టుకొని మెరీనా బీచ్కి వెళ్ళిపోయా. మెరీనా బీచ్. మెరీనా బీచ్కి వెళ్ళిపోయా ఆ. స్కూల్ దగ్గర వెళ్ళిపోయి అక్కడ గుర్రం సవారి వెళ్ళా. నాకేంటంటే ఝాన్సీ రాణి గారు ఫ్యాన్ నేను. ఝాన్సీ రాణి గారు హార్స్ రైడ్ చేస్తారు కదా, అందుకని చెప్పి ఆవిడంటే నాకు చాలా ఇష్టం. సో ఆ హార్స్ రైడ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పిలుచుకొని నన్ను కూడా హార్స్ రైడింగ్ తీసుకెళ్ళండి. ఎన్నా పాప, ఝాన్సీ రాణి ఈస్ గోయింగ్ హార్స్ రైడింగ్. చిన్నపిల్లని కదా నేను, సో ఐ టెల్, నాకు నేనే చెప్పుకునేదాన్ని, ఝాన్సీ రాణి గారు హార్స్ రైడింగ్ వెళ్తున్నారని చెప్పుకొని హార్స్ రైడింగ్ అన్నీ తిరిగేసి నేను మళ్ళీ స్కూల్కి వచ్చా. అప్పుడే స్కూల్ క్లోజ్ చేసేసారు. ఆ స్కూల్ సెక్యూరిటీ ఇంకా కొంతమంది టీచర్లు ఇంటికి వెళ్ళాం. మరి మమ్మీ చాలా టెన్షన్ అయిపోయింది. ఆవిడ పాపను ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, ఎన్నే కూల్గా వచ్చి రిక్షాలో దిగా. స్కూల్ గేట్లన్నీ బంద్, స్కూల్ బంద్ అయిపోయింది. రిక్షాలోంచి దిగటం చూసి మా మమ్మీ నన్ను ఇట్లా చూసి గబా పరిగెత్తుకొచ్చేసి, ఈ రిక్షా కూడా మా అమ్మ. నేను చెప్పాను,
నేనే ఇక్కడి నుంచి అంకుల్ని తీసుకెళ్ళాను. అండ్ బీచ్కి తీసుకెళ్ళమని చెప్పాను. బీచ్కి వెళ్ళాము. నీ డబ్బులు ఎవరు ఇచ్చారు? మా అమ్మమ్మ ఇచ్చింది. మీ అమ్మమ్మ చాలా గ్రేట్ లేడీ. నువ్వు మీ అమ్మమ్మ కంటే ఒక స్టెప్ చాలా గ్రేట్. నువ్వు చేసే శాస్త్రాలన్నీ మా అమ్మమ్మకి తెలుసు. అయినా నా మాట ఎవరు వింటారేంటో, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అనింది మా అమ్మ. నేను మెరీనా బీచ్కి వెళ్ళాను. ఆయన ఝాన్సీ రాణి, నేను హార్స్ రైడింగ్. మా అమ్మ ఏం మాట్లాడలేదు, మండిపోయింది మా అమ్మకి ఆ రోజు. నిన్న ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారా? నా బిడ్డ, నాకు ఉండేది ఒకే బిడ్డ, ఏమైపోయింది? మా అమ్మ కళ్ళన్నీ వాసిపోయి ఏడ్చిందంట. ఆ సెక్యూరిటీ వచ్చాడు, ఈ పాప చేసే అల్లరండి టాలరేట్ చేయలేకపోతానండి, అంత అల్లరి చేస్తుందండి పాప ఇక్కడికి వచ్చి అని చెప్తే మా మిస్ అందరూ వచ్చారు. చెయ్యొచ్చా అమ్మా, మీ అమ్మ ఎంత గాబర్ అయిపోయింది, మేమందరం గాబర్ అయిపోయామన్నా, తీసుకెళ్ళిపోయారా నిన్ను? నేను చెప్పా, నన్ను ఎవరు తీసుకెళ్తారు? నన్ను తీసుకెళ్ళి వాళ్ళు బావులు అక్కడ పడగలరు, నన్ను పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి వదిలేస్తారు నన్ను అక్కడ. మా అమ్మ చెప్పింది, పోనీ ఇదైనా అర్థం చేసుకున్నావా నువ్వు? నేను ఎవరన్నా తీసుకెళ్తే వాళ్ళు నిన్ను పెట్టుకొని యాగలేరు తెచ్చి వదిలేస్తాను. నా గురించి, నా స్పెషల్ క్వాలిటీల గురించి నాకు తెలుసు కదా, నువ్వే నన్ను పెట్టుకొని భరించలేకపోతున్నావు, బయట ఏం భరిస్తారు అని. ఇది ఏ క్లాస్ లో ఉన్నప్పుడు జరిగిందమ్మా? ఇది నేను సెకండ్ స్టాండర్డ్. మా అమ్మ నన్ను ఇంటికి తీసుకొచ్చి మా నేబర్లు అందరూ టెన్షన్ అయిపోయి అందరు పరిగెత్తుకొచ్చి, మా అమ్మమ్మ ఒకే ఏడుపు ఇంట్లో. మా అమ్మ ఏడుపు, ఆ నేబర్లు అందరూ వచ్చి ఇలా ఎవరన్నా చేస్తారా? మా అమ్మమ్మకి మంచి క్లాస్ తీసింది మా అమ్మ రోజు. నువ్వు ఎప్పుడైనా దాన్ని పాకెట్ మనీ ఇస్తా, ఇది ఇలా వెళ్ళి రిక్షాలోకి వెళ్ళి నేను ఝాన్సీ రాణిను గుర్రం సవారీలు చేస్తాను, నాకేం తెలుసు? ఇదేదో కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను అమ్మమ్మ, పప్పు కొనుక్కుంటాను అమ్మమ్మ, నేను డబ్బులు ఇచ్చాను. ఇదేమో పెద్ద ఝాన్సీ రాణి రేంజ్లో హార్స్ రైడింగ్, నేనే ఝాన్సీ రాణి నేను చెప్పుకొని తిరుగుతుంది అక్కడ, నాకు తెలియదు. నేను ఇంకెవరని చెప్పి నన్ను పట్టుకొని, నన్ను తెట్లా మా అమ్మమ్మ పట్టుకొని ఒకే ఏడుపు, భయపడిపోయారు. కోటింగ్ మీకు పడాల్సింది అక్కడ అమ్మమ్మ గారి. అమ్మమ్మని లెఫ్ట్ రైట్ బ్యాండ్ బాజా ఆ రోజు డోస్. ఎప్పుడైనా చేస్తావా? దాని సంగతి నీకు తెలుసు కదా, దానికి తోకోట తక్కువ, నేను ఆల్రెడీ చెప్పాను కదా. బీచ్కి వెళ్ళి గుర్రం సవారీలు చేసి ఇట్ట మహారాణిలా కూర్చొని వస్తాను, అసలు భయమే లేదు దానికి. ఒకే ఏడుపు మా అమ్మ నన్ను కొట్టదు. ఆమె చాలా కోపం వచ్చేసిందంటే నాతో కొట్టదు. ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? బాగా చిన్నప్పుడు తిన్నా, బాగా చిన్న పాప ఇప్పుడు తిన్నాను నేను. అయితే కొంచెం ఇదయ్యాక నన్ను కొట్టదు. స్టోన్ వాయిస్ తో కళ్ళు పెద్ద చేసి చెప్పుద్ది. అది కూడా నేను వినకుండా ఉండనా, ఆటకాయతో అనకుండా వినకుండా నేను ఏమైనా ఉన్నానంటే మళ్ళీ చెప్పదు. ఓకే. అంటే ఇది ఆ టైంలలో అమ్మగారు కూడా మూవీస్ చేస్తూ అడపదడప అనేది మూవీ చేస్తూ ఉండినారు కదా. ఊర్లో మనకేమన్నా పొలాలు కానీ అట్లేమన్నా ఉన్నాయి? లేదండి, అమ్మగారికి అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ లో వచ్చి ఆవిడకి గుడివాడలో ఒక ఇల్లు ఉండేదండి. గుడివాడలో కాకర్ల వీధి అని చెప్పారు. నేను కూడా ఇంటికి వెళ్ళి ఉన్నాను. సమ్మర్ హాలిడేస్ లో తీసుకెళ్లేవారు. సో నాకు అదొక ఇండిపెండెంట్ హౌస్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు, మరీ చిన్నపిల్లని. అక్కడికి అమ్మమ్మ నేను నా సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళేవాళ్ళం. 10-15 రోజులు ఉండేవాళ్ళం అక్కడ. ఈ అమ్మగారు ఫైనాన్షియల్ లాస్ మ్యాటర్స్ అయినాయి కదా సార్, అప్పటికే చెన్నైలో ఉండే ప్రాపర్టీలన్నీ ఇచ్చేసారు. చెన్నైలో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మమ్మీకి, అవన్నీ ఇచ్చేసారు. అమ్మగారిది వచ్చి నేను పుట్టాక నేను బాగా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఉండింది తెనాంపేటలో పోయిస్ రోడ్. అది పెద్ద బంగ్లో, పెద్ద బంగ్లా. అది ఆల్మోస్ట్ అందరికి ఫీల్డ్ లో ఆవిడ ఫ్రెండ్స్ అందరికి, అప్పటికి ఆవిడ చేసే పిక్చర్లు వాళ్ళందరికీ తెలుసు ఏ ఇల్లు నేర్చు. ఎంఆర్ రాధా గారు, నేను గ్రేట్ యాక్టర్ తమిళ్లో, ఆయన ఉండేవారు ఆయన ఇంటి దగ్గర అనమాట మేము ఉండే ఇల్లు. దీని వెనకాల స్ట్రీట్ లో ఒక ఇల్లు ఉండేది, ఆ పక్క స్ట్రీట్ లో ల్యాండ్ ఉండేది. తర్వాత హెచ్డి రాజా నగర్ అని చెప్పేసి, అంటే కొంచెం ఫర్దర్ మన తమిళ యాక్టర్ ఎస్ఎస్ రాజేంద్రన్ గారు, ఆయన కూడా ఒక గ్రేట్ యాక్టర్ తమిళ్లో, ఆయన ఇంటికి బ్యాక్ సైడ్ లో అక్కడ మంచి హౌస్ ఉండేది అమ్మకి, నాకు తెలిసిన ప్రాపర్టీ. 3 houses, ల్యాండ్ 4 houses. 4 అండ్ కాకర్ల వీధిలో ఒక ఇల్లు గుడివాడ. ఈ చెన్నైలో ఉండేవన్నీ టప్ అన్నీ ఎగిరిపోయినాయి అప్పుల వల్ల. తర్వాత ఆ ఇల్లు కూడా ఇవ్వాల్సి వచ్చేసింది, ఆవిడ జ్యువెలరీ అంతా ఇవ్వాల్సి వచ్చేసింది. మరి ఆ తర్వాత మిమ్మల్ని పోషించడం కానీ అమ్మమ్మ గారు చాలా స్ట్రగుల్ అయ్యారండి, నా కోసం చాలా స్ట్రగుల్ అయ్యారు. నాకు అందుకనే వాళ్ళంటే చాలా అభిమానం. నాకేంటంటే మా అమ్మని మళ్ళీ, అంటే ఆవిడ
అంత బాగా డబ్బులు సంపాదించుకున్నప్పుడు అంత బాగా ఉన్నారని చెప్పి నేను విన్నాను. నాకు కొంచెం ఊహ తెలిసి నేను కొంచెం నాకు తెలిసేటప్పటికే ఆవిడ సింక్ అయిపోయింది. అంటే తేనాపేటలో ఉన్నప్పుడే నేను పుట్టాను. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ మేము అక్కడే ఉన్నాము. కానీ అప్పుడు నాకు ఇప్పుడు ఉండే అండర్స్టాండింగ్ కెపాసిటీ అప్పుడు ఉండదు కదా సార్. నాకు యూకేజీ బేబీకి, ఫస్ట్ స్టాండర్డ్ బేబీకి ఇప్పుడు ఉన్నట్టు నేను అలా ఉంటాను. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లన్నీ అర్థమయ్యే ఇది నాకు ఎవరన్నా చెప్పినా కూడా ఇప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ నాకు ఉండదు. మీ అమ్మ ఎలా ఉండేది తెలుసా, మీ అమ్మ అలా ఉండేవారు తెలుసా, మీ అమ్మ ఎలా డ్రెస్ చేసేది తెలుసా, ఆవిడ జ్యువెలరీ ఎలా ఉండేది తెలుసా, ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. అలాగా నేను పెద్ద అయినప్పుడు జ్యువెలరీ అంతా ఏమి లేదండి, అంతా అవుట్ అయిపోయింది. ఫస్ట్ జ్యువెలరీ వెళ్ళిపోయిందంట. నాకు అది ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. మమ్మీ చెప్పింది. ఇలా చెప్తున్నారు మమ్మీ అంటే అవునమ్మా అని చెప్పి నేను అవన్నీ చూడలేదండి. నాకు తెలిసేటప్పటికి అది అయిపోయిన తర్వాత మొత్తం చెన్నైలో ఉండే ప్రాపర్టీలన్నీ అవుట్ అయిపోయినాయి. దాని తర్వాత గుడివాడది కూడా అయిపోయింది. చాలా కష్టపడ్డారు, అన్ని కష్టాలు కాదు. కానీ అన్ని కష్టాల్లో కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం కోసం అని చెప్పేసి ఎట్లా వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉండి కూడా నన్ను హ్యాపీగా ఉంచారు. దే వర్ వెరీ అన్హ్యాపీ. నన్ను మాత్రం చాలా ఏ పెయిన్ లేకుండా పెంచారు వాళ్ళిద్దరు. వాళ్ళు నరకం అనుభవించారు మానసికంగా ఇద్దరు. నాకేంటంటే మా అమ్మని ఆవిడ సంపాదించినప్పుడు అలా ఉండింది, ఇలా ఉండింది అన్నారు. అలా బాగా కూర్చోపెట్టి చూడాలని చెప్పి నా ఒక యాంబిషన్. ఆవిడ ఫైనాన్షియల్గా కష్టపడకూడదు, దేనికి కష్టపడకూడదు అని చెప్పి ఐ స్టార్టెడ్ విత్ మోడలింగ్ అండి. ఒక 150 యాడ్స్ పెయింట్ చేశాను. మంచి యాడ్లన్నీ చేశాను. నేను యాడ్ షూట్లో ఉన్నప్పుడే అక్కడ ఒక పిఆర్ఓ ఎవరో ఒక ఆయన మలయాళం ఆయన వచ్చారు. వచ్చి ఆయన అడిగారు, తమిళ్లో అడిగారు నన్ను, ఏమన్నా నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా, మలయాళం పిక్చర్స్ వస్తే చేస్తావా అని అడిగారు. చేస్తానండి అని చెప్తే, పి చంద్రకుమార్ గారు తెలుసా అని అడిగారు. నాకు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి నాకేం తెలియదండి అంటే, నేను చాలా మంచి డైరెక్టర్ అమ్మా ఆయన, ఈస్ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఫేస్, నేను చూపిస్తాను, ఆయన ఓకే అని అనుకొని నేను కాస్ట్ చేస్తే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ అని చెప్పారు. సరే మమ్మీ నేను ఆయన వెళ్ళాం. సో వెళ్ళి చంద్రకుమార్ గారిని చూస్తే మోహన్ లాల్ సార్ హీరో అందులో. మోహన్ లాల్ గారి ఫస్ట్ మూవీ ఆయన అప్పటికే సూపర్ స్టార్. ఓకే మోహన్ లాల్ గారి మూవీలో మీరు ఫస్ట్ మూవీ నేను ఎంట్రన్స్. సో అందులో వచ్చి మోహన్ లాల్ గారి హీరో. అందులో ఇది ఒక మంచి క్యారెక్టర్, మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. సో ఆయన సెలెక్ట్ చేశారు నన్ను. సో అది చేశాను. దాని తర్వాత కొన్ని మలయాళం పిక్చర్స్ అన్ని చేశాను. మోడలింగ్లో బాగా స్టాండ్ అయ్యానండి నేను. తర్వాత కన్నడలో ఒక పిక్చర్ చేశానండి, సంసారం ఒక చదరంగం మూవీ. అది కన్నడలో నేను చేశాను. మన కల్పన గారు చేశారనుకుంటా కదా తెలుగులో. ఆ క్యారెక్టర్ నేను కన్నడలో చేశాను. అరగెంట్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. లక్ష్మి గారు క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ నేను చేశాను. ద్వారకేష్ గారు ప్రొడ్యూస్ చేశారు. ఈ మోడలింగ్ లో సుమారు 150 యాడ్స్ అంటే అంత ఈజీ కాదు కదమ్మా. అంటే మోడలింగ్ చేస్తూ ఉన్న టైంలోనే మూవీస్ వచ్చాను. ఓకే, మోడలింగ్ వల్లే నాకు సినిమా వచ్చింది. అక్కడ చూసేగా నన్ను పిలిచారు. ఇంతకు ఏం చదువుకున్నారో ఇందాక మీరు చెప్పలేదు. నేను ఇంటీరియర్ డెకరేషన్ డిప్లొమా హోల్డర్ ఆ రోజుల్లోనే. బట్ మై ఇంట్రెస్ట్ ఇస్ యాక్టింగ్ ఫస్ట్. అందుకే మీరు ఝాన్సీ రాణి లాగా స్కూల్ వదిలిపెట్టేసి మరీ పోయారు మెరీనా బీచ్ కి. ఓకే, అంటే మరి మీ ఆ అమ్మగారి చివరి రోజుల్లో మీరు అనుకున్నట్టు అమ్మగారిని చూసుకున్నారా? ఐ డిడ్ మై బెస్ట్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. ఓకే, నేను మా అమ్మమ్మని నేను ఎలా చూసుకున్నాను అనేది మందిర అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని మీరు అడిగినా చెప్తారు. ఓకే, ఎందుకంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే అనుభవించిన వైభవం ఏదైతే ఉందో నేను చూడాల, అంటే అలా మళ్ళీ చూడాలి. ఎలా ఉన్నారో నాకు తెలీదు. తేనంపేట హౌస్ నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడే కదా ఉన్నాను చిన్నప్పుడు, తర్వాతే కదా అమ్మారు. కానీ ఆ మిగిలిన ప్రాపర్టీలు, ఆవిడ జ్యువెలరీలు అవన్నీ నేనేం చూడాలి. అప్పటికే మమ్మీ షీ వాజ్ 50% సింక్ అయిపోయింది ఆవిడ, నాకు కొంచెం ఊహ తెలిసేటప్పటికి. సో ఇవన్నీ విని నాలో నేను అనుకున్నాను, నేను ఎలాగైనా మా అమ్మని మళ్ళీ నిలబెట్టాలి. ఈ నెగటివ్ మెమరీస్ అన్ని ఫేడ్ అయిపోవాలి. ఇవి మా అమ్మకి గుర్తు రాకూడదు. నేనున్నాననేది మా అమ్మకు ఉండాలి. ఐ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ మై అమ్మమ్మ. నాకు వాళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరండి. మోహన్ లాల్ గారితో మీరు మూవీ యాక్ట్ చేశారు, రిజల్ట్ ఏంటి? ఇట్స్ హిట్ మూవీ. దాని తర్వాత వచ్చి నేను భగవాన్ అని ఓ పిక్చర్ చేశాను. అది బేబీ సార్, లిసా బేబీ గారు అని చెప్పి ఆయన పాపులర్ డైరెక్టర్ మలయాళంలో. నాకు పేరు వచ్చి షానవాజ్ గారు, ప్రేమ్ నసీర్ గారు కొడుకు. ఓకే ఓకే. సో హీ వాజ్ ప్యాడ్ విత్ మీ.
దాని తర్వాత శాంతం భీకరం అని ఒక పిక్చర్ చేశాను. శంకర్ గారు హీరో, శంకర్ ఉడతలే రాగం అవన్నీ తమిళ్లో చేశారే. సో అది రాజసేనన్ సార్ డైరెక్షన్. ఓకే. ఆయన నాకు పేరు అందులో. తర్వాత నగక్షతంగలు వచ్చాక నాకు బాగా పాపులారిటీ వచ్చింది. అసలు నగక్షతంగల క్యారెక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారండి. మీ టర్నింగ్ పాయింట్ అంటే ఆ మూవీనే కదా? ఏమండి మీకు టర్నింగ్ పాయింట్ అంటే ఆ మూవీనే కదా? ఇప్పుడు కూడా కేరళలో సలీమా అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నగక్షతంగల సలీమా అంటారు. ఓకే. దాని తర్వాత ఎన్ని పిక్చర్లు వచ్చి ఎన్ని హిట్లు అయినా కూడా నగక్షతంగల సలీమా. అండ్ వెనవా నన్ను చూసినా కూడా వాళ్ళ పాట పాడతారు. ఆరే బావ గాయగా నాకు ఒక సాంగ్ ఉంది. సో చూసిన వెంటనే ఆ పాట పాడతారు ఎక్కడ చూసినా. ఆ పిక్చరు నాకు బాగా పాపులారిటీ ఇచ్చింది వచ్చి టర్నింగ్ పాయింట్ వచ్చి నగక్షతంగ, ఆరణ్యకం. ఈ 2 పిక్చర్లకి నేషనల్ అవార్డ్స్ వస్తాయని అనుకున్నారు. దే థాట్. టోటల్ ఎన్ని మూవీస్ చేశారు మలయాళంలో? నేను చేసిన తక్కువ ఫిల్మ్స్ అండి, ఒక 7-8 ఫిల్మ్స్ చేస్తుంటాను. 7-8 ఫిల్మ్స్ చేస్తుంటాను. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రీసెంట్ గా చేసింది వచ్చి మలయాళం రేఖా చిత్రం, చెప్పాను కదండి. ఇట్స్ అ వెరీ బిగ్ హిట్. మలయాళంలో తక్కువ మూవీస్ యాక్ట్ చేసినా కానీ మీకంటూ ఒక స్పెషల్ మార్క్ అయితే ఇస్తున్నారు కదా? అవునండి. వెరీ గుడ్ ఇంపాక్ట్ అండ్ వెరీ గుడ్ నేమ్. నేను చేసిన క్యారెక్టర్స్ భలే క్యారెక్టర్స్ దొరికినాయి నాకు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్ వచ్చి కర్పనే అని చెప్పి వెబ్ సిరీస్ చేశానండి తమిళ్లో, గలాటా.com వాళ్ళకి. అది బాగా రీచ్ అయింది. నాకు మార్నింగ్ వాక్స్ వెళ్తానండి, వాకింగ్ హ్యాబిట్ ఉంది నాకు. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా ఆపి అడుగుతున్నారు నన్ను ఆ ప్రాజెక్ట్ గురించి. బాగా రిసీవ్ చేశారు దాన్ని. కానీ దానికంటే తెలుగు ప్రేక్షకులకు బాగా రీచ్ అయిన ఒక క్యారెక్టర్ ఏంటో చెప్పనా? చెప్పండి. మందాకిని క్యారెక్టర్. బ్లడీ బెగ్గర్. మీరు స్టార్టింగ్ లో చెప్పారు, బట్ నేను అది రీకలెక్ట్ తెలుగు చేసుకుంటూ డబ్బింగ్ రిలీజ్ అయింది. అది కళ్ళతోనే భయపెట్టేస్తారమ్మా మీరైతే. అందరు అనేవాళ్ళు అక్కడ సెట్ లోనే వాళ్ళు ఎవరు అనుకోలే నేను అలా పెర్ఫామ్ చేస్తానే. అక్కడ అన్నారు, అమ్మో ఈవిడేమిటి ఈవిడ వచ్చి సైలెంట్గా పక్కన కూర్చుంటుందని మేము అనుకుంటాం. అమ్మ బాబు షీఈస్ డెడ్లీ ఇన్ హర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి దే వర్ వెరీ హ్యాపీ. మరి గిరిజమ్మ గారి కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ రోల్ ఐ హావ్ పర్ఫార్మ్ సో ఫార్. ఓకే. నాకు అలాంటి మంచి అవకాశాలు తెలుగులో దొరకాలండి. అదే నాకు అర్థం కాదు ఏంటండమ్మా, మీరు తెలుగు వారు. అవునండి. మరి తెలుగు గిరిజ గారి డాటర్ నండి. గిరిజ గారి గిరిజ గారి డాటర్ అయ్యింది. అవునండి. ఇక్కడ చెన్నైలో ఉండిపోయారో ఏంటో గానీ మలయాళం ఇండస్ట్రీని అయితే ఒక ఊపు వేశారు, కన్నడ మూవీస్ చేశారు, కానీ తెలుగు మూవీ ఒక్కటి కూడా ఎందుకు చేయలేదు? మీరు అడిగే క్వశ్చనే నేను తమిళ మలయాళం ప్రాజెక్ట్స్కి వెళ్తుంటే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారా? వాళ్ళని వెళ్ళిన వెంటనే ఇదే అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళిన తెలుగు పடம் ఏదో పండ్రింగ్రా, తెలుగు ఏమైనా చేస్తున్నారా, మలయాళం తమిళ చేస్తున్నాను. మాకంటే నీకు తెలుగు వాళ్ళగా అమ్మ సపోర్ట్ చేయాలి. నువ్వు గిరిజా గారి డాటర్వి, అసలు నువ్వు ఇక్కడ ఉంటావు ఏంటి, నువ్వు హైదరాబాద్లో ఉండాలి, మలయాళం తమిళ్ చేస్తున్నావు మాకు తెలుసు, తెలుగు చెయ్యాలి, నువ్వు తెలుగు అవకాశాలు రావాలి, నువ్వేంటి ఎక్కడ ఉంటున్నావు అని చెప్పి నన్ను వాళ్ళే అడుగుతున్నారు నన్ను. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తప్పకుండా నాకు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి అవకాశాలు రావాలి, నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి, అది మీ అందరు సపోర్ట్ నాకు కావాలి, అప్పుడే నేను రాగలను అక్కడికి. ఓకే. అది మీరు హైదరాబాద్ ప్రీవియస్గా ఎప్పుడైనా వచ్చారా? చిన్నప్పుడు వచ్చానండి, బాగా చిన్నప్పుడు. అంటే ఆ తర్వాత అస్సలు హుస్సేన్ సాగర్ చూశాను, ఇంకా స్టూడియోస్కి వెళ్ళా మమ్మీతో, అంతేగాని నాకు ఊరు కరెక్ట్గా తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాదు. అయితే మీరు మొత్తం ఇంకా ఇక్కడ చెన్నైలో సెట్ అయిపోయారు కాబట్టి కాస్త హైదరాబాద్కి కూడా రండి. ఒక 2-3 సార్లు వచ్చారంటే మా వాళ్ళు కూడా చూస్తారు. అక్కడ మంచి అవకాశాలు దొరికేటట్టు చూడండి. ఓకే. ఐ విల్ కమ్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఐ విల్ సెటిల్ డౌన్. అంటే మీ మొత్తం ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే మలయాళం మూవీస్ ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలో కూడా దెన్ లేటర్ ఒక బిగ్ గ్యాప్ అనేది కూడా తీసుకొని. అవునండి. ఎందుకు తీసుకు? చాలా పెద్ద బ్రేక్ యాక్చువల్లీ అండి. ఐ వాస్ రియల్ ఎస్టేట్ కొంచెం చేశానండి నేను ఆ టైంలో. రియల్ ఎస్టేట్, చాలా రియల్ ఎస్టేట్ అంటే బయింగ్ సెల్లింగ్ ఉంటుంది కదండి, చాలా సంవత్సరాలు నేను ఐ వాస్ డూయింగ్ విత్ సమ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. సో చాలా అందులో కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సి వచ్చింది, కానీ టోటల్గా ఇది కట్ అయింది నాకు. వీళ్ళందరికీ కోపం, ఇది నా అత్త లేదు, ఎక్కడ ఉందో తెలియదు, నంబర్ మారిపోయింది, ఎక్కడికి వెళ్ళి అతగా ఏమైంది, హౌస్ వేరే మారిపోయాను నేను. తెలుగు మళ్ళీ రీఎంట్రీకి వచ్చేటప్పుడు ఫస్ట్ నేను పాపులర్ కేరళనే కదండి, నేను పాపులర్ కేరళ, నేను ట్రై చేసింది మలయాళం పిక్చర్లు, కానీ నాకు ఫస్ట్ కంబ్యాక్ మంచి అవకాశం వచ్చింది తమిళ్లో. పీజే ముత్తయ్య గారి పిక్చర్ లిసా. చూసారా పిక్చర్? అది తెలుగులో కూడా వచ్చిందమ్మా, డబ్ చేశారు. అంజలి గారు హీరోయిన్ అందులో, నేను వచ్చి మక్రన్ దేశపాండే గారికి పేరుగా వస్తాను. దట్స్ అ బ్యూటిఫుల్ రోల్ అండి. ఆ క్యారెక్టర్ కూడా బాగా స్కోర్ అయింది.
దాని తర్వాత డీమన్ అని చెప్పి ఒక పిక్చర్ చేశాను. మన వసంత బాలన్ గారు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనతో వర్క్ చేశారు ఈయన రమేష్ పళనివేలు గారు. ఆయన డెబ్యూ డైరెక్షన్, మంచి డైరెక్టర్ ఆయన. ఓకే. సో డీమన్ అనేది వచ్చి అదొక ట్రూ లైఫ్ స్టోరీ అండి. ఢిల్లీలో జరిగింది, అది పేపర్లో అంతా వచ్చిందంట. ఆహా. ఏదో ఒక జైన్ ఫ్యామిలీ స్టోరీ లాగా. నేను వచ్చి ఒక జైన్ లేడీ, ఆ గెటప్ అంతా అలా ఉంటుంది. దట్స్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఆహాలో ఉందండి అది, ఓటీటీ ఆహాలో డీమన్ చూడొచ్చు. ఓకే. అంటే ఈ రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే కొంతమంది ఫ్రెండ్స్ వల్ల వచ్చింది నాకు. అంటే డబ్బులు బాగా వస్తుందని చెప్పేసి అలానా, ఏదో లేకపోతే ఎట్లా? ఇంట్రెస్ట్, నాకు రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్, నాకు అదేంటో ఇంట్రెస్ట్ నాకు. అంటే ఒక్కొక్కరికి, నాకు యాక్టింగ్ అంటే ప్రాణం, బట్ నాకు రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకు ఐ డోంట్ నో, ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ లైన్. సో టోటల్గా అవే అయిపోయా. మళ్ళీ దెన్ నన్ను ఎవరు చెప్పాల, మళ్ళీ నాకే అనిపించింది నో ఐ వాంట్ యాక్ట్ అని. అప్పుడు వాళ్ళు చెప్పారు రియల్ ఎస్టేట్ లైన్, బుద్ధి చూపించావు అదేంటండి, లేదు నువ్వు సినిమా లైన్లో ఉన్న మనిషివి, మీ అమ్మ ఆర్టిస్ట్, మీ అమ్మమ్మ ఆర్టిస్ట్, నువ్వు ఆర్టిస్ట్, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టి నేను ఎంత బాగా చూసి నీకు ఎంత సక్సెస్ ఆ ఫీల్డ్లో దొరికినా యూ విల్ బీ ద హ్యాపీయెస్ట్ వెన్ యూ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ సినిమా. ఓకే. ఎటు తిరిగినా కానీ మనం సినిమా గుటికే అది రావాల్సిందే. చెప్పారు, నువ్వు బాగా సక్సెస్ఫుల్గా ఉండదు, రియల్ ఎస్టేటే కాదు ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేయి, అందులో కూడా నువ్వు సూపర్ సక్సెస్ఫుల్గా కూడా రాని, మాండంగా నువ్వు పైకి రాని. యువర్ ప్యాషన్, యువర్ లవ్ ఇస్ యాక్టింగ్, సో దట్ యూ కాంట్ హైడ్. వాళ్ళు చెప్తున్నారు నిజాలంట కప్పి పెట్టలేమంట, ఇట్ విల్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. నేను ఎంత బాగా చూసుకున్నా, నీకు ఎంత మంచి గెయిన్ ఎందులోనైనా వచ్చినా, సక్సెస్ఫుల్గా ఉన్నా, నీకు ఎవరినో ఒక మంచి క్యారెక్టర్ అని ఇంకా నిన్ను పట్టగలమా, నీ సంతోషాన్ని పట్టగలమా అని చెప్తున్నా. దట్ గివ్స్ యూ ద అల్టిమేట్ హ్యాపీనెస్. వై? బికాస్ దట్ ఈస్ యువర్ ట్రూ లవ్. ఓకే. You love that profession so much. When we see your face, when they're telling, those people are telling me, when you talk about cinema, when you talk about acting, you must see your expression, your eyes. I'm watching everything. ఏంటంటే ఆ సినిమా గురించి చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఫేస్ వెలిగిపోతుంది. ఎక్కడికో మొహమే మారిపోతుంది అసలు. సినిమా గురించి మాట్లాడుతున్నా, యాక్టింగ్ గురించి ఆ టాపిక్ వస్తేనే your face is changing. ఈ రియల్ ఎస్టేట్ వైపు సినిమా వల్ల ఎవరు వచ్చినా కానీ శోభన్ బాబు గారిని గుర్తు తెచ్చుకుంటారు. సో అలాగే మీరేమన్నా స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఇలా వైపు వెళ్ళేటప్పుడు కానీ శోభన్ బాబు గారితో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఏమైనా లేదండి, జరిగిందా? అలాగేమి లేదు. అలా ఏం లేదు. ఓకే. నాకు శోభన్ బాబు గారు అంటే చాలా అభిమానం అండి. ఆ తర్వాత ఎవరినన్నా మీట్ అయ్యారమ్మా? అంటే అమ్మగారు కాలం చేసిన తర్వాత నేను ఎవరిని కలవాల, ఓకే. నాతోని ఎవరు మాట్లాడలా. సో నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుని, నేను చెప్పాను కదా, ఇద్దరే నన్ను పలకరించారు, రామలింగయ్య గారు, శోభన్ బాబు గారు. నన్ను ఎవరు పలకరించలా. సరే ఓకే అని చెప్పి నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకున్నాను. సావిత్రమ్మ గారు ఎప్పుడు ఒక ఇంట్లో మనిషిలాగా వస్తూ పోతూ ఇట్లా ఉండేవాళ్ళు కదా, మరి అమ్మగారు ఆఖరి రోజుల్లో కానీ లేదు, ఆంటీతో కూడా లాస్ట్ డేస్లో కొంచెం డ్రిఫ్ట్ అయిపోయింది అమ్మ. దూరంగా ఉంటుంది. ఆంటీ వచ్చి, అంటే దూరంగా ఉండాలని లేదు, నాకు అది కరెక్ట్గా ఏంటో నాకు గుర్తులో లేదండి. తర్వాత ఆంటీ వచ్చి మా ఇంటికి ఎక్కువ రాలా ఆవిడ లాస్ట్ డేస్లో. ఓకే. అమ్మ వెళ్ళి చూసేదేమో నాకు తెలియలే. మా ఇంటికి వచ్చేది, నాతో ఆడుకునేది, బాగుండేది. ఇప్పుడు ఆంటీ బాగుంది, అమ్మ బాగుంది, అవన్నీ నాకు గుర్తున్నాయి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత జమున ఆంటీ వచ్చేవారు. జమున ఆంటీ ఎప్పుడైనా వచ్చేవారు, సావిత్రి ఆంటీ అంత ఫ్రీక్వెంట్గా రారు, ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూసేవారు, వెళ్ళేవారు. ఆంటీ వీళ్ళిద్దరే ఇంటికి రావటం అనేది. తర్వాత నాకు ఏమైందని తెలియదు, సావిత్రి ఆంటీ కూడా రాలా. తర్వాత నాకు ఏమైందని కరెక్ట్గా నాకు తెలియదు. తర్వాత ఒక మ్యాటర్ నేను తప్పకుండా చెప్పాలండి, నేను ఒకరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మలయాళంలో నాకు నగక్షతంగల పిక్చరు డైరెక్టర్ హరిహరన్ సార్, ఆ పిక్చర్ తర్వాత నాకు బాగా రికగ్నిషన్ వచ్చిందని చెప్పాను కదా, ఆ వేషం నాకు దొరికిన దానికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆర్టిస్ట్ కాంచన గారండి. ఎందుకమ్మా? ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హర్. హరిహరన్ గారు, ఎంటి వాసుదేవన్ నాయర్ గారు స్క్రిప్ట్, ఆయన చాలా వెల్ నోన్ రెస్పెక్టెడ్ రైటర్ మలయాళంలో. వాళ్ళు అడిగారంట, ఈ క్యారెక్టర్ చెప్పారంట కాంచన గారికి చెప్పి, మాకు నోన్ ఫేస్ వద్దు కేరళలో, ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ వద్దు, ఎక్కువ తెలియని ఫేస్ కావాలి, బట్ షీ షుడ్ బి ఏబుల్ టు డూ దిస్ రోల్. ఓ డమ్ అండ్ డెఫ్ క్యారెక్టర్, ఓన్లీ ఐస్తోనే యాక్ట్ చేయాలి అమ్మాయి, బాగా యాక్ట్ చేయగలిగే మనిషి కావాలంటే ఆంటీ చెప్పారంట. గిరిజమ్మ గారు తెలుసా అని అడిగారంట. హరిహరన్ సార్, అమ్మగారు ఆర్టిస్ట్గా తెలుసు, పర్సనల్గా తెలియదండి ఏంటంటే, ఆవిడ డాటర్ ఉంది, నేను చెప్తాను చూడండి అని చెప్పిందంట.
కాంచన గారి వల్లే నాకు ఆ పిక్చర్ వచ్చింది. ఓకే. నేను ఆరణ్యకం పిక్చర్ చేయబట్టే నాకు హరిహరన్ గారి దగ్గర ఇంకో పిక్చర్ చేయగలిగాను నేను, ఆరణ్యకం. హ్మ్. వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్. అంటే రామతిలకం గారు, అమ్మమ్మ గారు. అవునండి. అమ్మగారేమో గిరిజమ్మ గారు. మీరేమో సలీమా. ఏంటిది? అమ్మగారు వచ్చి ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారండి. ఓకే. నా యాక్చువల్ నేమ్, బర్త్ తర్వాత పెట్టిన పేరు వచ్చి కాళేశ్వరి దేవి. కాళేశ్వరి దేవి. మా ఓకే. కులదైవం వచ్చి కాళీ, అమ్మ కాళీమాత. అమ్మగారు వచ్చి కలకత్తా వెళ్ళి హ్మ్. దక్షిణేశ్వర్ కాళీమాత ఉన్నారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుందంట. హ్మ్. ఏమని దండం పెట్టుకుంది మా అమ్మ? అమ్మ, నాకు నీలాంటి కూతురే కావాలి, నీలాంటి కూతురే నాకు పుట్టాలి, పుడితే నేను కాళేశ్వరి దేవి అని పేరు పెట్టుకుంటాను అని చెప్పి ప్రే చేసి వచ్చిందంట. ఓకే. తర్వాత నేను పుట్టా. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఫ్రైడే బార్న్, హ్మ్. మా అమ్మ ఫ్రైడే బార్న్, హ్మ్. మా అమ్మమ్మ ఫ్రైడే బార్న్, ఓకే. మేము ముగ్గురం ఫ్రైడే బార్న్. సో కాళీమాత వల్ల నాకు ఆ పేరు పెట్టి అమ్మమ్మ అంటుంది, నువ్వే కదా వెళ్ళి దక్షిణేశ్వర్ కాళీ దగ్గర చెప్పావు అమ్మవారి దగ్గర నాకు నీలాంటి కూతురే కావాలని. అందుకనే ఇది ఇట్లా తయారయ్యింది ఇది. నువ్వే కదా ఆమెను అడిగా, ఆమెను ఏం అడిగా అదే కదా ఆమె ఇచ్చింది హ్మ్. అది నువ్వు చెప్తే మా అమ్మ ఏం మాట్లాడుతుంది, గుర్రాలు దాస్తుంది ఇది, నేనే ఝాన్సీ రాణి అని చెప్పి మా అమ్మ నన్ను పెట్టుకొని భరిచిందండి. మరి 3 జనరేషన్స్ నుంచి బాగుంది. కానీ మరి 4th జనరేషన్ ఎందుకు రాలేదు? అంటే మీరు మ్యారేజ్ అంటే ఎందుకు నేను చేసుకోలేదు? మ్యారేజ్ చేసుకోలేదండి, నేను అడాప్ట్ చేసుకోలేదు. నేను మ్యారేజ్ చేసుకోపోయిన రీజన్ ఏంటంటే నాకు ఐఎమ్ నాట్ యాంటీ మెన్ అండి. హుహు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మెన్. ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్. ఓకే. నేను ఇందాకే మీకు చెప్పాను, నేను హ్మ్. అది ఫిలిం ఇండస్ట్రీయా అవుట్ సైడ్ అనేదా కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి, ఏంటంటే మనం బయట వాళ్ళ సొసైటీలో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్టో, హ్మ్. లేకపోతే మనం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసో మనం ఎంత చేసుకున్నా ఆ లైఫ్లో లోపలికి వెళ్ళాక వెనక ముందు మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి హ్మ్. అన్ని రకాలుగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి కొలాప్స్ అయిన మ్యారేజెస్ ఉన్నాయి. సో మనం ఎంత వాళ్ళ గురించి మనం కనుక్కోనో, లేకపోతే సొసైటీలో వాళ్ళు రెస్పెక్టబుల్ పీపులా, మనం అది నమ్మి మనం ఒక మ్యారేజ్లోకి మనం ఎంటర్ అవటం అనేది మనకి తెలియదు. సొసైటీకి వాళ్ళు రెస్పెక్ట్గా ఉండొచ్చు, హ్మ్. లోపలికి వెళ్ళాక లైఫ్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. సో వీఆర్ నో బడీ టు జడ్జ్. ఐఎమ్ నో బడీ టు జడ్జ్ ఎనీవన్ బై ఎక్స్టీరియర్. ఆ! నేను లోపలికి వెళ్ళాక ఇప్పుడు ఒకళ్ళు ఉంటారండి, మ్యారేజ్ గురించి వదిలేయండి, ఒకళ్ళు నా దగ్గర చాలా మంచిగా చాలా అభిమానంగా ఉంటారు. హ్మ్. సేమ్ పర్సన్ మరొక వ్యక్తి దగ్గర మే నాట్ బి ఎ వెరీ గుడ్ పర్సన్. అది వై అనేది వాళ్ళకిద్దరికే తెలియాలి. అంతే. సంబడి మే నాట్ బి వెరీ నైస్ టు మీ. సేమ్ పర్సన్ మరొక వ్యక్తి దగ్గర వాళ్ళకి చాలా మంచి మనిషిగా ఉండొచ్చు. సో మ్యారేజ్ అనేది మనం బేసిక్ కడుక్కోవటం, వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ, ఈ అమ్మాయి ఎలా, ఆ అబ్బాయి ఎలా, అవన్నీ బేసిక్ ఫార్మాలిటీస్. కానీ యాక్చువల్ లోపలికి వెళ్ళాక కానీ మనకి తెలియదు. తెలీదు. ఫిలిం ఇండస్ట్రీ ఇట్టా, లేకపోతే ఇదైతే అట్ట, వాళ్ళైతే ఇట్ట, అవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ అండి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్. ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు. హ్మ్. 2 years బ్యాక్ కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. ఓకే. వై యూ డిడ్ మ్యారీ మీరు నన్ను అడిగారు కదా, నేను మా అమ్మ అడిగింది నన్ను. ఆ! అప్పుడు చాలా సంబంధాలు వచ్చినాయి మమ్మీ ఉన్నప్పుడు. నేను చెప్పాను, మమ్మీ నాకు బిడ్డల్ని కనుక్కోవాలని నాకు లేదు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్. ఓకే. ఐ లవ్ చిల్డ్రన్. నాకు చిన్న బిడ్డలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఐ లవ్ స్మాల్ చిల్డ్రన్. ఐఎమ్ ఎ పెట్ లవర్. బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్. ఓకే. సో మై మదర్ సెడ్ వై. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్. ఇష్టం Some లేదు. people accepted for that also. They said, okay, you don't have children. If you don't want to have children, we'll adopt. కానీ అంటే అడాప్షన్ అన్నా గాని ఎందుకు చేసుకోలేదు? So they were telling, what people, తెలుగు అమ్మా. మీరు అడిగే ప్రశ్నే నన్ను అడిగారండి. ఓకే. ఒక ఆయన వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చా అని అడిగారట. అంటే మీరు ఉండండి అమ్మ, నేను ఆవిడతో ఒకసారి నేను మాట్లాడాలి, ఆవిడ వద్దని చెప్పిందంటే నేను వెళ్ళిపోతానని చెప్పాను. నేను నాతో వద్దని చెప్పాక మాట్లాడటానికి ఏముంది అని చెప్పాను. ఒకే నిమిషం నేను మాట్లాడతాను, మీరు ఉండండి అమ్మని చెప్పారు. అమ్మమ్మ ఉండండి, మీరు ఉండండి, ఒకే ఒక మాట నేను మాట్లాడి నేను వెళ్ళిపోతాను, ఆవిడ వద్దంటే వెళ్ళిపోతాను, నేను డిస్టర్బ్ చేయను. వచ్చారు ఆయన. హీ వాజ్ సమ్ డాక్టర్. హీ వాజ్ అ తెలుగు పర్సన్ ఫ్రమ్ చెన్నై. నేను డీటెయిల్స్ అడగలేదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు డీటెయిల్స్ ఎందుకండి. సో ఆయన వచ్చారు, అమ్మ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకూడదు అని కొంచెం చెప్పండి సార్. ఫ్రాంక్గా అడగచ్చా? అడగండి. మీకు చిల్డ్రన్ని కనాలని నాకు ఇష్టం లేదని అమ్మగారితో చెప్పండి. అవును సార్ నేను చెప్పాను. సరే ఓకే, చిల్డ్రన్ని కనొద్దు, అడాప్షన్ చేసుకుంటాం. సరే అడాప్షన్ కూడా వద్దు,
హస్బెండ్ అండ్ వైఫ్గా ఉండొచ్చు కదా. నేను చెప్పాను నాకు ఏం వద్దు సార్. మీకు ఏం వద్దు అంటే మీ నాన్నగారు వల్ల మీరు భయపడుతున్నారా, అదొక మెంటల్ బ్లాక్ లాగా అయిపోయారా, లేకపోతే బయట మీ నాన్నగారి వల్ల పెద్ద కేవస్ అయిపోయింది లైఫ్లో. మీ అమ్మగారి జీవితం అంతా మీరు చూశారు, కానీ మీ నాన్నగారు లాగా అందరూ ఉండరనేది మీకు తెలుసు. మీకు ఆ అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉందని మేము నమ్ముతున్నాం. సీయింగ్ యూ నాకు తెలుసు మీరు అందరినీ మీరు డౌట్ పడ, కానీ కొన్ని జీవితాలను చూసి మనకెందుకు మనం ఇలాగే ఉండిపోదామా, ఇలా ఎలా ఉంటారో మనకి తెలియదే అని చెప్పి మీకు అలాంటి ఏదైనా ఒక మెంటల్ బ్లాక్లో ఉన్నారా మీరు, మనకు వద్దు అయినా మనకు వద్దు. మేబీ మీ నాన్న లేదా వేరెవరినైనా చూసి, అంటే మీకు మగవాళ్ళ మీద ఒక విరక్తి లేదు అని మాకు తెలుసు, కానీ రీజన్ ఏంటి అదొకటి మాత్రం చెప్పండి. నాకు వద్దు సార్ ఈ డిస్కషన్లన్నీ వద్దు, నన్ను వదిలేయండి సార్, మీరు వెళ్ళండి సార్ అని చెప్పి. కానీ ఒక అంటే ఇంతసేపు మాట్లాడాం కాబట్టి చిన్న చనువుతో ఒక విషయం అడుగుతాను. ఎవరినన్నా ఇష్టపడ్డారా? నేను ఎవరిని ఇష్టపడలేదు. ఎవరిని ఇష్టపడ్డది ఇప్పటి వరకు? మా అమ్మ అంటది ఇది పెద్ద రాకు, ఇదే మా అమ్మ మా అమ్మ ఇది ఎవరినైనా ఇష్టపడాలని దేవుడికి దండాలు పెట్టుకుంటున్నా, ఆ పెద్ద రాక్ మీద అంట పెద్ద తుఫాన్ వచ్చిందంటే ఏమి ఇది ఉండదంట, ఆ తుఫాన్ ఇది అంతే అయ్యా, చలనం ఉండదు. నేను దండాలు పెట్టుకుంటున్నాను దేవుడికి, అయ్యా దీని మనసుకి ఎవరన్నా నచ్చేటట్టు నువ్వు పిల్లల్ని కనొద్దు తల్లి, మా అమ్మ చెప్పింది. ఒక కంపానియన్, యూ నీడ్ అ కంపానియన్, సంబడీ షుడ్ బీ దేర్ ఫర్ యూ, సమ్ గుడ్ పర్సన్. నీ నాన్నలాగా కాదు. మా అమ్మ నాతో చెప్పింది, మా అమ్మ చెప్పింది ఒక ఆడదాని జీవితం వచ్చి మంచి హస్బెండ్ దొరికితే నథింగ్ లైక్ దట్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ద కేస్ ఆఫ్ మై మదర్, ఏమైందో నేను స్వయంగా చూశారు కాబట్టి అది మళ్ళీ చెప్పుకోవాల్సిన మంచి వార్తలు ఏమీ కాదు. పాజిటివిటీ మనం రిపీట్ చేయాలి, నెగటివిటీ అది మళ్ళీ మళ్ళీ దాన్ని వచ్చి ఆ చెట్టుకి వాటర్ పోసి పెంచినట్టు ఆ నెగటివిటీ ఎందుకంటే నేను గ్రో చేయాలి. మరి ఒంటరి జీవితం అనేది ఎలా ఉంది? నేను సూపర్గా ఉన్నానండి, కానీ నా చుట్టూ ఉండేవాళ్ళు సూపర్గా లేరు, వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అలా కాదు, నీకు దేనికి కాదు, యూ నీడ్ అ కంపానియన్, పిల్లల కోసం దేనికోసం కాదు, యూ ఊరుకోట్లా. నా ఫ్రెండ్స్ కానీ అది కావాలి కదా అని ఒప్పుకోనే ఒప్పుకోవట్లే, ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు, ఒకే గోళ్ళు అందరూ. లేదు సలీమా, సంబడీ షుడ్ బీ దేర్ ఫర్ యూ, నన్ను నేను చూసుకుంటున్నా, నిన్ను ఇవన్నీ కాదు. దే మస్ట్ బీ సంబడీ టు లవ్ యూ, టు టేక్ కేర్ ఆఫ్ యూ, బీ కైండ్ టు యూ, అండర్స్టాండ్ యూ, నీ గురించి అన్నీ తెలిసి నీ దగ్గర ఒక మానవత్వంతో మంచిగా ఉండే ఒక మనిషి, మంచిగా ఉండే నిన్ను అర్థం చేసుకునే వ్యక్తులు, ఒక మంచి ఫ్యామిలీ, నీకు లవ్ అండ్ ఎఫెక్షన్. ఇన్ని సంవత్సరాలు మమ్మీ అమ్మమ్మ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండి. ఒక్కరే కాబట్టి యూ షుడ్ గెట్ అ పర్సన్ who will be a husband, a father, a mother, a friend, everything for you. And you should, నీకు అలాంటి ఒక తల్లిగా తండ్రిగా ఒక మంచి ఫ్రెండ్గా ఉండగలిగే ఒక మంచి ఒక లైఫ్ పార్ట్నర్ దొరకాలి. నీకు దొరికే మనుషులను కూడా నిన్ను జెన్యున్గా అభిమానించి ఒక మానవత్వంతో మీ అమ్మగారి గురించి అంతా చూసుకొని నీ దగ్గర కైండ్గా అఫెక్షనేట్గా ఉండే మనుషులు నీకు దొరకాలి. ఇలా ఉండొద్దు అని గోల గోల గోల. ఓకే, నేను చెప్పాను సరే అట్ట ఎవరన్నా వస్తే నేను సెటిల్ అవుతాను, అట్ట ఎవరన్నా వస్తే అలా సెటిల్ అవుతాను. మీరు రాక్ అర్థమైపోయింది. మీరు ఇందాక నుంచి మాట్లాడింది గిరిజమ్మ గారు అన్న మాట అది నిజమేమో. ఏంటంటే ఇందాక నుంచి మాట్లాడుతున్న టైం ఆవిడ దండాలు పెట్టుకుంటాం దేవుడికి నాకు ఎవరినైనా నచ్చాలి చెప్పింది కూడా. ఇది లాభం లేదయ్యా, దేవుడికి నా మైండ్ మార్చమని దేవుడికి దండాలు పెట్టుకుంటాం, ఎవరైనా నాకు నచ్చాలి అని చెప్పి. సో పీపుల్ అరౌండ్ మీ అందరికీ వచ్చి నేను సెటిల్ అవ్వాలి, ఎవరైనా మంచి వాళ్ళు నాకు దొరకాలని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారండి. అందరిట ఉండొద్దు, ఒంటరిగా ఉండొద్దు, ఎవరైనా ఒకరు దొరకాలి. అది దొరికే వాళ్ళు మంచి వాళ్ళగా, మానవత్వం ఉన్న మనుషులుగా, బాగా అభిమానంగా, అఫెక్షనేట్గా, బికాస్ పేరెంట్స్ లేని మనిషి నువ్వు, నేను బాగా అఫెక్షనేట్గా చూసుకునే ఒక మనిషి, అఫెక్షనేట్గా చూసుకునే ఒక ఫ్యామిలీ దొరకాలి అని చెప్పి. ఫైనల్గా అమ్మా, అంటే ఇప్పుడు కంప్లీట్ సెటిల్డ్ ఫైనాన్షియల్ గా కానీ ఐఎమ్ ఇండిపెండెంట్ అండి, ఐఎమ్ ఇండిపెండెంట్. ఓకే, నన్ను నేనే చూసుకుంటున్నాను. మరి మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? నా హెల్త్ సీక్రెట్ చక్కగా పొద్దున్న వాకింగ్ చేస్తాను. ఎంతసేపు చేస్తుంటారు? 40 minutes వెళ్తాను. 40 minutes. నేను వాకింగ్ లేకపోతే నేను ఉండలేను, అలవాటు అయిపోయింది నాకు. నాకు హ్యాపీ, నేను వాకింగ్కి వెళ్ళానంటే ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదేంటో అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు. వాకింగ్కి వెళ్తాను నాకు చాలా ఇష్టం, అండ్ నాకు యాక్టివ్గా ఉండటం ఇష్టం నాకు. తర్వాత నేను సైలెంట్గా ఉంటానండి కాసేపు, లైక్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత నాన్ వెజ్ నేను తింటలేదు, నాన్ వెజ్ నేను తిన్ను. నేను చాలా లైట్ ఈటర్,
ఓకే. అని నా కో స్టార్స్ అందరూ అడుగుతుంటారు. అంటే నాకంటే సీనియర్స్ వెయిట్ ఆఫ్ పుట్టాని వేసిన వాళ్ళు అంటారు, నువ్వేమన్నా గాలి తిని ఉంటున్నావా, నువ్వు తిండి తింటున్నావా లేదా అని అడుగుతాను. షూటింగ్లో చూస్తారు నా డైట్ చాలా పూర్ డైట్. అందుకనే నువ్వు ఎలా ఉన్నావు నేను చూస్తుంటే. వాళ్ళేమో అది బిర్యానీలు అది ఇది అది అది ఇవన్నీ, ఇంట్లో కూడా ఏ తింటావని. తిండి వచ్చి నేను చాలా లెస్. ఓకే. కానీ నా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే చాట్స్. చాట్సా? చాట్లు అంటే ఇష్టం అండి నాకు. పానీపూరి, బేల్పూరి, దహిపూరి ఈ ఇష్టం. లేకపోతే పన్నీర్ ఐటమ్స్ ఇష్టం నాకు. ఓకే. ఐ లైక్ పన్నీర్. నైస్ అమ్మా. ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత ఎప్పుడెప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడతారు, తెలుగు మూవీ చేయబోతున్నారని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ ఈ ఇంటర్వ్యూ తీసినందుకు, మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థంబు తెచ్చాను రామహరి, గంగ తీర్థంబు తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి, ఊర్వి కాల్వలో నీరంటి రామహరి, ఊరివి కాల్వలో నీరండి రామహరి. వావ్. నైస్ అమ్మా, సూపర్. అమ్మగారి పాట అండ్ మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్గా చేశారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సలీమా గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.